ఒక యాంకర్ వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడు, అండ్ బిగ్ బాస్ ఎలా అనిపించింది ఈసారి, బిగ్ బాస్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారని క్వశ్చన్ అడిగాడు. నేను చూడండి అన్నాను సింపుల్గా, ఎందుకండి అన్నాడు. అంటే అది నింపా షో అన్నా. ఒక హీరోకి ఎంత పేమెంట్ ఉండొచ్చు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మేబీ ఒక డేకి 50,000 అలా ఇస్తారేమో. ఆశకద్దు బిగ్ బాస్ చేశాను, అది నా టర్నింగ్ పాయింట్ అనుకున్నాను అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి మా డైరెక్టర్ వెళ్ళినప్పుడు సినిమా మొత్తం విన్నాడు. హీరో ఎవరో అని అడిగితే విజయ్ సన్నీ అంటే, ఆ బిగ్ బాస్ అబ్బాయా, ఓకే ఓకే వాళ్ళు ఎందుకండి, మంచి హీరోని అని పెట్టండి అన్నారట. హుషారు మూవీ ఉందా, అందులో 4 క్యారెక్టర్లు ఒక ఏదో క్యారెక్టర్ నాకు ప్లాన్ చేద్దాము, నేను అన్ని క్యారెక్టర్ ప్రాక్టీస్ చేసేవాడిని, కట్ చేస్తే పోయింది. ఆపర్చునిటీస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఏంటి స్ట్రగుల్ అని ఎప్పుడైనా బాగా బాధపడిన డే ఉందా? 2-year ఫ్రెండ్షిప్, 3-year ఫ్రెండ్షిప్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఒక 10 years ఫ్రెండ్షిప్ ఉందనుకో, నువ్వు వాడితో బట్టలు ఇప్పేస్తావు, అంటే పచ్చిగా మాట్లాడతావు. ఓకే, డిడ్ యూ ఫేస్ ఎనీ బ్యాడ్ బ్రేకప్ ఆ టైంలో? అమ్మాయిలే కరువు అంటే మళ్ళీ అమ్మాయిలతో బ్రేకప్. ఆల్రెడీ నా సర్కిల్లో ఉన్న కొందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తేరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇప్పటికే అది నాకు అవసరం లేదు, బట్ ఐ స్టిల్ స్పెండ్ ఆన్ ఇట్. అలాంటి థింగ్స్ ఏమున్నాయి? 2-3 బిజినెస్లు ఎందుకులే అనిపించింది. ఏంటి ఫుడ్ బిజినెస్లా? లేట్గా తెలుసుకున్న చెప్పనా, చెప్పండి. మోమాటానికి వెళ్తే రాంగ్ అనుకోద్దు, బట్ పచ్చిగా చెప్తాను, లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ సెటిల్మెంట్. ఈ 2 things మెయింటైన్ చేస్తే లైఫ్ మస్తు ఉంటుంది. వర్క్ హార్డ్, ఫక్ హార్డ్. ఓకే, లైఫ్ హ్యాపీ, వైఫ్ హ్యాపీ. ఇప్పుడు నార్మల్గా మిమ్మల్ని చూసినప్పుడు పీపుల్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి మీ మీద. అంటే లైక్ నీకేమని చెప్పు. నేను అదే చెప్తున్నాను, డే 1 నేను మిమ్మల్ని కలిసిన రోజు నేను బిగ్ బాస్ యాక్చువల్లీ చూడలేదు, టు బీ హానెస్ట్. ఎందుకు బై టు ఫేక్, నేను అంత ఎక్కువ చూడలేదు. ఐ సో సమ్ క్లిప్స్. నేను అంటే లైక్ రీజన్ అవును, వై డిడ్ంట్ యు వాచ్ 2021 అంత టైం లేకపోయి ఉండొచ్చు. దేర్ విల్ బి మెనీ రీజన్స్. నేను మొన్న ఒక రీల్ చూసా. నాకు యూజువల్గా ఫ్రెండ్స్ అందరూ నా గుడ్ ఫ్రెండ్స్, అంటే బెస్ట్ ఫ్రెండ్, మళ్ళీ చెప్తా దాని గురించి. ఒక రీల్ పంపించారు, ఒక యాంకర్ వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడు, అండ్ బిగ్ బాస్ ఎలా అనిపించింది ఈసారి, బిగ్ బాస్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారని క్వశ్చన్ అడిగాడు. నేను చూడండి అన్నాడు సింపుల్గా, చాలా స్టైలిష్గా అన్నాడు. ఎందుకండి అన్నాడు. అంటే అది నింపా షో అన్నా. వాడే పిల్లోడు పాపం, వాడు ఏ థాట్తో అన్నాడో తెలియదు కానీ ఆ రీల్ చూసే ప్రతి ఒక్కడికి నాకే ఫుల్ నవ్వొచ్చింది. సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు యాంకర్, ఎందుకు నిబ్బా షో అన్న అంటే, నిబ్బా షో అన్న అంతే. పాపం అందులో ముగ్గురు పేర్లు తీశాడు. ఆ ముగ్గురు పాపం ఎంత ఫీల్ అయి ఉంటారో తెలియదు కానీ లక్కీలీ ఓకే మన పేరు రాలేదు అనుకుంటాం. అంటే మీరు నేములు అమ్మ నా నేమ్ వస్తాదా ఆ వెయిటింగ్లో ఉన్నారా? ఇప్పుడు చూస్తే ఇంకోటి ఇస్తాడేమో పేరు, రే వీడి బాగా చూస్తాడు సార్ అనరా అని. కానీ అనిపించింది అంటే టు స్మాల్, అతను ఎవరైతే అన్నాడో నిబ్బా షో అని, అతను తన పర్స్పెక్టివ్ అది. ట్రూ. ఓకే, ఇఫ్ హీ గెట్ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ విల్ యూ ఆర్ నాట్, హీల్ గో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో, ఆ మైండ్ సెట్తో తను చెప్పేది ఆ టైంలో తనకి కాన్ఫిడెంట్గా కరెక్ట్ అనిపించుంటుంది. బట్ అదర్ సైడ్ 89% or 90% పీపుల్ ఆర్ వాచింగ్ బిగ్ బాస్. ఈవెన్ యూ వాచ్డ్ బిగ్ బాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కానీ యూ డింట్ లైక్ ఇట్. లైక్ ఇట్ అంటే సీజన్ 1 చూసాను. ఓకే. సో అతను అడిగితే తను చూశానని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ షో ఇన్ ద రియాలిటీ వే. అంటే ఒక సెలబ్రిటీని కానీ ఒక వ్యక్తిని కానీ నువ్వు చూసే పర్స్పెక్టివ్. వాట్ ఈస్ బిగ్ బాస్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్. వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్స్ని, వాళ్ళ క్యారెక్టరైజేషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది షో. ట్రూ. సో ఇది నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడొద్దు. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ వాట్ ఐ సెడ్ బిఫోర్, చాలా మందికి ఇది హెల్ప్ అవ్వచ్చు. వై బిగ్ బాస్ ఈజ్ యునో, చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో ఆర్ నాట్. నీకు ఎప్పుడైనా వచ్చింది? అడిగాను కదా కార్లా రష్. సో నా ఎగ్జాంపుల్ నీకు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. మీరు అది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మా ఫ్రెండ్స్కి ఇలా చెప్పాను యాక్చువల్లీ, అరే బిగ్ బాస్ విన్నర్ సన్యానని తీసుకొస్తున్నాను రా పాడ్కాస్ట్ కానీ అంటే, అవునా మామ ఏం అడగదు బిగ్ బాస్ కోసం, నువ్వు ఎక్కువ బిగ్ బాస్ గురించి మాట్లాడకు, ఒక్కటి అడుగు, అరే నిజంగా ఒరిజినల్ అయినా వీళ్ళకి స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చి నిజంగా గొడవలు పడమని చెప్తారా మండే, ఏంటి అసలు ఆ థింగ్ ఒక్కటి అడుగు అని చెప్తున్నారు. సింపుల్ బ్రో, ఫలానా అరుణ్ అభిమన్యు విజయ్ అని బిగ్ బాస్ ముందు
ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక 20% వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, నేను కూడా అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు అందులో. శ్రీరామ్ కానీ, షణ్ముఖ్ కానీ, రవి కానీ, ప్రియా గారు కానీ, మానస్ కానీ, కాజల్, చాలామంది వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కమ్, దే ఆర్ వెరీ గుడ్ నోన్ పీపుల్, నాకంటే కొంచెం నేమ్ ఉన్న వాళ్ళే. నేను ఇదే క్వశ్చన్ ఆడియన్స్ అడుగుతాను. మేమందరం కూడా ఇంతకుముందు కొద్ది గొప్ప పరిచయం ఉండి ఒక క్యాడర్లో బెస్ట్ ఇచ్చి వచ్చిన వాళ్ళే. సో కమింగ్ టు దెమ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, రవి అండ్ సో ఎక్స్ వీళ్ళందరూ కూడా ఒక టాస్క్ ఇచ్చి సన్నీని హీరో చేయమండి, మీరందరూ గేమ్లో ఓడిపోండి అంటే ఓడిపోతారా? ఓడిపోరు. ద సెల్ఫ్ రెస్పెక్ట్. సో సింపుల్ లాజిక్. వై ఇట్ ఈస్ నాట్ అ ఫేక్ షో అని చెప్పడానికి, మనకి ఒక కప్పు, ఈ కప్ ఇస్తారు అంతే. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ కప్, ఇందులో కాఫీ నింపుతారు. మన అక్కడ కట్టేస్తారా లేకపోతే ఎలా పెడతారా ఏం ఉండదు. ఈ కాఫీ కప్ని మీరు ఒక టాస్క్ ద్వారా మీరు సొంతం చేసుకోండి అని మాత్రమే చెప్తారు. దాన్ని నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ మేము టాస్క్లో ఎలా కష్టపడి దాన్ని సాధించామనేదే టాస్క్. ట్రూ. సో ఆల్ అదర్ ఈస్ రియల్. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరు రెప్యుటేషన్ కోసం, పేమెంట్ కోసం కానీ దే డోంట్ లూజ్ దర్ క్యారెక్టర్. ట్రూ. ఇన్ ఎనీ బిగ్ బాస్ ఐ ఛాలెంజ్, ఇట్స్ ఫకింగ్ క్రేజీ రియాలిటీ షో. అంటే లైక్ మీకు ఇలా ఏమైనా థాట్ ఉందా అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయట మీకోసం ఇప్పుడు చూస్తే మీరు విన్ అయ్యారంటే అంత ఈజీగా విన్ అవ్వలేదు. మెజారిటీ ఆఫ్ ద బిగ్ బాస్లో ఉన్న ఆడియన్స్ మీకే సపోర్ట్ చేశారు, పీపుల్ హు ఆర్ వాచింగ్ బిగ్ బాస్. సో అలాంటప్పుడు ఇఫ్ యూ సీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సన్నీ నేమ్ ఫుల్ ట్రెండ్ అయింది. మీరు లోపల మీకు ఏం తెలియదు వాట్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ బయట. జీరో. ఇది కూడా చాలా మంది డౌట్ ఉంటుంది, లోపల ఒక టీవీ ఉంటుందా, వాచ్ ఉంటుందా? ఓకే, ఏముండదు. ఫుడ్ ఒకటి, దే గివ్ యూ గ్రోసరీస్, నీ టైం పెట్టి నువ్వు వండుకొని తినాలి, అది కూడా కోఆర్డినేట్ చేసుకొని. ఓకే. సో గొడవలు ఎక్కడ అవుతాయంటే, ఐ టెల్ యూ అ సింపుల్ పాయింట్, మనం స్లీప్ టైంని ఒక్కొక్కసారి తెలియకుండా కిల్ చేసుకుంటాం హౌస్లో. దానివల్ల ఏమవుతుందంటే, వెన్ యువర్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఎక్కడ కోపం తీయాలో తెలియక గేమ్లో వచ్చినప్పుడు ఎవరైనా మిస్టేక్ చేస్తే అక్కడ కోపం వస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా నిద్ర ప్రాపర్గా లేదనుకోండి, మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాడు, హెల్త్ స్పాయిల్ అవుతుంది, యాంగర్ ఇష్యూస్ పెరుగుతాయి, బీపీస్ పెరుగుతాయి. సో దట్స్ వై స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌస్లో నీకు అది ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ద ఓన్లీ రీజన్ పీపుల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇస్ దాట్. సో మై క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను అడుగుతుంది, మీకు తెలీదు లోపల బయట ఏం జరుగుతుంది, పీపుల్ అంతమంది మీకు విన్ అవ్వదు అని చెప్పి కోరుకుంటున్నారు. లైక్ సన్నీ అనే హ్యాష్ ట్యాగ్ చాలా ట్రెండ్ అవుతుందని. సడన్లీ వన్స్ మీరు విన్ అయ్యారని అనిపించగానే ద మూమెంట్ యూ బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంటారు కదా వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ అని. అరే మీ ఫ్రెండ్స్ చెప్తారు మీకు డెఫినెట్లీ, ఇంతమంది పీపుల్ లవ్ చేశారు నిన్ను, ఇంతమంది పీపుల్ గెలవాలని అనుకున్నారు. ఆ రోజు జరిగింది ఒక మూమెంట్, ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే, నేను షాక్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఒక మనిషిగా ఇంత లవ్ పొందానంటే ఐమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. నేను ఇందాక చెప్పే కదా, లవ్ అనేది దొరకడం చాలా కష్టం. ఫస్ట్ పాయింట్, బయటకు వచ్చా, బిగ్ బాస్ విన్ అయ్యాను. ఐ వాజ్ ఇన్ ఒక చిన్న డైనమా, ఏదో నిద్ర లేదు, 3 days నుంచి నిద్ర లేదు నాకు. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కాదు, నాకు లేదు, షణ్ముఖ్కి లేదు, పాపం శ్రీరామ్కి లేదు, సిరికి లేదు, మానస్ లేదు, వి 5 ఆర్ లైక్ ఒక చిన్న ట్రోమాలో ఉన్నాం. ఇంకా 3 days ఉంది. బట్ దట్ వాజ్ అ వెరీ టఫెస్ట్ టైం మా అందరికి. హూఆర్ విన్స్ సెలబ్రేట్ టుగెదర్ అనేది నా కాన్సెప్ట్. నేను డిసైడ్ అయ్యాను. నా థాట్లో అయితే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ విన్నర్, ఐ వుడ్ హావ్ సీన్ శ్రీరామ్ యాజ్ ఎ విన్నర్. ఓకే, నా ఫీలింగ్ అది. శ్రీరామ్ థర్డ్లో ఎలిమినేట్ అయినప్పుడు నాకు ఒక పెయిన్ వచ్చింది. సంతోషం ఉంది కానీ పెయిన్ కూడా ఉంది. మనవాడే నేను ఎక్స్పెక్ట్ చేసిన శ్రీరామే. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ విన్నర్, శ్రీరామ్. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఆ మాట అంటూ ఉండే అనమాట, ఎట్లా కొట్టాలి మచ్చా, ఎట్లా కొట్టాలి. దెన్ ఆఫ్టర్ నేను బయటకు వచ్చాక నాకు ఒక సర్ప్రైజ్ ఉంది. నేను విన్ అయిన పక్కన పెడితే స్టేజ్ మీద అదంతా అయిపోయింది, ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చా. దెర్ ఇస్ అన్ కార్, చాలా ఎక్స్పెన్సివ్ కార్ తీసుకొని వచ్చారు మా ఫ్రెండ్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది కార్ అనుకున్నాను. సరే కార్ వచ్చింది, అది కూడా హమ్మర్, సెక్సీ ఉంది, కలర్ బాగుంది, అదొక గ్రీన్ కలర్. ఏంట్రా ఇంత పెద్ద కార్ తెచ్చారంటే, సర్లే నీకు పెద్ద ప్లాన్ ఉంది, నేను చెప్తాను, కార్లో కూర్చో అన్నారు. ఒక్కొక్క ట్యాగ్స్ తీసుకొని వచ్చాడు. ఎందుకురా ట్యాగ్స్ అన్నా? క్రూ మామ మేమన్నారు. ఎవరికి రా అన్న? నీకే మామ అన్నాడు. దేనికి రా అన్న? బయట రా తెలుస్తుంది అన్నారు. బయట ఏమైంది అంటే, నాకు తెలీదు ఆప్షన్స్. మైండ్ అంటే నన్ను లవ్ చేసేవాళ్ళు ఇంతమంది బయటికి వెళ్ళాక దాదాపు ఒక 25,000 నుంచి 30,000 మంది క్రౌడ్ వచ్చారు. అక్కడి నుంచి TV5 ఆఫీస్ వరకు నాకు ఒక కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి.
ఏం అంటే పచ్చి చెప్పాలంటే వాట్ హ్యావ్ డన్ ఐ డోంట్ నో ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్ బీయింగ్ ఒరిజినల్ బట్ వాట్ హ్యావ్ డన్ టు దెమ్ వై ద షోయింగ్ సో మచ్ లవ్ కళ్ళలో నీ తిరిగిపోయి ఇంకా నేను ఏంట్రా ఇదంటే అంతేమా నువ్వు నీ అంతటి నువ్వే గెలిచావు మేము కూడా ఏం చేయలేదు పిఆర్ మొక్క ఏం చేయలేదు దే రియలీ లవ్డ్ యూ ఫ్రమ్ దేర్ హార్ట్ వాళ్ళు మేము ఎవ్వరికి ఇన్విటేషన్ ఏం పెట్టలేదు వాళ్ళంతటి వాళ్ళే నేను చూడడానికి వచ్చారంటే నా కళ్ళలో సప్పని తిరిగి సరే ఓకే ఇదంతా ఓకే ఈ క్రూకి అంటే మమ్మల్ని లోపల రానిలేదు మేము క్రూ అని చెప్తే లోపల రానిచ్చారు అలా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి బట్ ఓకే బయటికి వెళ్ళాక నేను చూశాను ఆ ప్లేస్ ఎలా అంటే అదొక హ్యాపీనెస్ తట్టుకోలేనంత హ్యాపీనెస్ నాకు బట్ స్టిల్ ఆ క్షణం నాకు అనిపించింది నేను ఇప్పుడు చెప్పిన ఎవరు నమ్మరు కానీ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఇంతమంది నన్ను ఇష్టపడే ఉన్నారు అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసమైనా హౌ టు డూ సంథింగ్ క్రేజీ ఇన్ బిగ్ స్క్రీన్ అన్న థాట్ తప్పితే వెరీ థాటే లేదు నాకు ఐ నీడ్ టు గివ్ అ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ త్రూ బిగ్ స్క్రీన్ ఓకే దిస్ ఈజ్ మై డ్రీమ్ అందుకే నేను బిగ్ బాస్ అయిపోయాక ఐ గెట్ ఆపర్చునిటీస్ చాలామంది నన్ను ఆ టైంలో తెలుసు కదా కొంచెం టైం లైన్లో ఉంటాం చాలామంది వచ్చి మా సినిమాలో చేయండి బట్ దెర్ వాజ్ ఫ్యూ పీపుల్ హూ గైడెడ్ మీ డోంట్ గెట్ టెంప్టెడ్ బై ఎనీ వన్ ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పారు దెన్ ఐ థాట్ ఓకే ఫైన్ లెట్ మీ వెయిట్ 3 months అయింది పీపుల్ ఆర్ గెటింగ్ సూట్ కేస్ 10 లక్షలు 15 లక్షలు అవి ఇంటి దాకా వస్తున్నాయి నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను గైడ్ చేశారు టెంప్ట్ అవ్వకు కొంచెం వెయిట్ చేసి నువ్వు అనుకున్నది సక్సెస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గో విత్ సమ్ నైస్ ప్రాజెక్ట్ నైస్ టీమ్ అని చెప్పిన తర్వాత 6 months తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ డిఆర్పి అది కూడా హర్షిత్ అన్న అండ్ హన్షిత దిస్ టూ ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ డిఆర్పి ప్రొడక్షన్ దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కదా దానికి వాళ్ళ డాటర్ అండ్ సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ దిస్ ఈస్ ద మూమెంట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ 6 months అని ఐ వెంట్ అక్కడ ఒక చిన్న క్యారెక్టర్ అని చెప్పారు నాకు ఓకే 4 క్యారెక్టర్స్ ఉంటాయి అందులో ఒక క్యారెక్టర్ ఐ డోంట్ మైండ్ అన్న చిన్న క్యారెక్టర్ అయినా నేను ఇక్కడ చేయాలి ఎందుకంటే ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ స్కూల్ అని చెప్పి వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను అప్పటికి నాకంటే ముందు ఒక 6 పెద్ద హీరోలు ఆడిషన్ ఇచ్చారు ఆ క్యారెక్టర్కి లక్కీలీ అక్కడ చందు అని డైరెక్టర్ ఓకే ఈ సెడ్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే వీ కెన్ గో ఫర్ ఇట్ అని ఎలా అంటే అప్పుడు ఈ సెడ్ ఇలా చేయాలి అని లక్కీలీ గాడ్ హస్ గివెన్ మీ థియేటర్ కాబట్టి ఒక 1 month అని అడిగిన లుక్లో నేను వెళ్ళాను మళ్ళీ ఇట్ వర్క్డ్ ఓకే రాజు గారు కూడా అబ్బాయిని తీసుకెళ్ళి ఫార్వర్డ్ వెళ్ళండి అని హరీష్ శంకర్ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో ఓకే అండ్ ఇంత మంచి టీంలో వర్క్ చేస్తున్నప్పుడు నేను ఏం ఆలోచించలేదు అది చిన్నదా పెద్దదా క్యారెక్టర్ ఏంటి ఐ మన యాక్టర్ నేను ఒక ఆర్టిస్ట్ అంతే ఓకే సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చందు ఇచ్చిన ప్రియారిటీ కానీ జగ్గా అనేది ఫస్ట్ ఒకలా రాసుకున్నారు ఓకే తర్వాత పోను అది ఎలా అయిపోయిందంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ యాక్టింగ్ ద్వారా నేను డైరెక్షన్ ద్వారా ఆయన ఇద్దరం ఇంప్లిమెంట్ చేసుకొని వి మేడ్ ఏటీఎం ఓ నైస్ ఏటీఎం ఇప్పటికి చాలా మందికి ఏటీఎం వెబ్ సిరీస్ ఉందని తెలీదు రీజన్ ఐ థింక్ దట్ వాజ్ అ మూమెంట్ చాలా కాంపిటీషన్ ఉండే చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి అండ్ దిస్ వాజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డిఆర్పి దే డిడ్ దేర్ జాబ్ అండ్ Z5 హ్యాస్ డన్ దేర్ జాబ్ బట్ స్టిల్ ఐ మీన్ ఎక్కడో దగ్గర మిస్ప్రైర్ అవుతూ ఉంటుంది కదా సో ఇప్పటికి ఏటీఎం వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ నాకు చెప్పారు ఐ ఫెల్ట్ సో హ్యాపీ నేను అక్కడ అనుకున్నాను ఏటీఎంకి నేను దాదాపు 8 months కష్టపడ్డా అది కూడా ఎలా అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ మీరు ప్రాజెక్ట్ చూస్తేనే అర్థమైంది ఓన్లీ అ టెక్నికల్ పర్సన్ అండ్ మూవీ లవర్ విల్ అండర్స్టాండ్ అవర్ పెయిన్ ఆఫ్టర్ వాచింగ్ ఏటీఎం సో అది నా టర్నింగ్ పాయింట్ అనుకున్నాను ఓకే ఏటీఎం అనుకున్నాను అంటే అక్కడి నుంచి అరే సన్నీ కెన్ డూ నేను అప్పటిదాకా నేను హౌస్లో నన్ను కొన్ని కామెడీ టాస్క్లు అవి చేసినప్పుడు ఐ యూస్ టు డూ మై జాబ్ అంటే ఒక హోటల్ టాస్క్ ఇస్తే నేను ఒక హోటల్ పర్సన్ లాగా లేదంటే ఏదన్నా ఒక ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఐ యూస్ టు డూ దట్ నా వర్క్ ఎంత 100% ఇవ్వగలను నేను ఇవ్వగలను యాక్టర్గా కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఛాలెంజ్ ఇన్ రియల్ ప్రాజెక్ట్ నేను దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేశాను బట్ అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదు నేను ఒక షార్ట్ మిస్ అయ్యాను అనిపించింది నాకు ఇంకా జనాలకి ఆ ప్రాజెక్ట్ రీచ్ అవ్వలేదు తర్వాత నేను 2-3 ప్రాజెక్ట్స్ చేశాను అవి కూడా మేము ఎఫర్ట్ పెట్టాం కానీ వీ డెంట్ గెట్ దట్ సక్సెస్ అంటే ఈజ్ దర్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు ఎవ్రీ విన్నర్కి ఆ ఇయర్ హెవీ ఫేమ్ ఉంటుంది మీకు తెలియాలి ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది
ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది కొన్ని రోజులే బ్రో అది ఏదైనా ఒక బిలీవ్ దట్ అంటే once Big Boss అయిపోయిన తర్వాత ఫేమ్ ఎగిరిపోతుందని ఆబ్వియస్లీ ఇప్పుడు సీజన్ 1 విన్ అయిన వాళ్ళకి ఒక 1 to 3 months ఆ ఫీవర్ ఉంటుంది. జనాలు విల్ టాక్ అబౌట్ దట్. లేటర్ ఆటోమేటిక్గా ఫోకస్ చేస్తారు, అంటే మర్చిపోరని మొత్తాన్ని డిలీట్ చేస్తారని కాదు, నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే దాని బస్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ నో పర్మనెంట్ ఫేమ్ వాట్ యువర్ గెటింగ్ ఇన్ బిగ్ బాస్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. బిగ్ బాస్లో వచ్చే ఫేమ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ ఫేమ్ 100% బ్రో. పీపుల్ విల్ రికగ్నైజ్ యూ బట్ యూ ఆర్ నాట్ బీన్ ఇన్ టైమ్ లైన్ ఫర్ ఎవర్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది. లైక్ టు బికమ్ అన్ యాక్టర్ యూ డిడ్ మెనీ థింగ్స్. అంటే లైక్ ఫస్ట్ జర్నలిస్ట్ అయ్యారు, దాని తర్వాత సీరియల్స్లో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు, దాని తర్వాత యూ కేమ్ ఇన్ టు బిగ్ బాస్ అండ్ యూ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్. బట్ మీరు చెప్పారు లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ నాకు రాలేదు ఆఫ్టర్ బిగ్ బాస్. ఈ ప్రాజెక్ట్ నా ఫీలింగ్, మీ ఫీలింగ్ అది అంత సక్సెస్ నేను రీచ్ అవ్వలేకపోయాను. యూడి ఎప్పుడైనా అనిపించిందా వెన్ యూర్ అలోన్ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు బిగ్ బాస్లో నాకు ఇంత ఫేమ్ వచ్చింది, టైం ఫ్లూ అయిపోతుంది, నేను ఆ ఆపర్చునిటీని రైట్గా వాడుకోలేదేమో అని ఎప్పుడైనా థాట్ వచ్చిందా మీకు? నో, బికాజ్ ఐ నో ద రియాలిటీ. ఓకే, ఇఫ్ ఐమ్ నాట్, నేను గినక అలా ఆలోచించుంటే ఈ రోజుకి కూడా నేను హ్యాపీగా ఉండను. నాకు నా వర్క్ కరెక్ట్ చేస్తున్నాను లేదా అనేది ఇంపార్టెంట్. నేను నా ఎఫర్ట్ పెడుతున్నాను లేదా అనేది ఇంపార్టెంట్. పెడుతున్నప్పుడు వై షుడ్ ఐ ఫీల్ బ్యాడ్? ఐ నో ద రియాలిటీ. ఐ టోల్డ్ యూ కదా ఇందాక, 3 months యువర్ టైం లేదు. నాట్ ఈవెన్ 3 months, నా దాంట్లో అయితే 1 month. నేను నన్ను బిలీవ్ చేసుకునేది ఈ 1 month నీ గురించి మీడియా మాట్లాడుతుంది, సోషల్ మీడియా మాట్లాడుతుంది, ఛానల్స్ మాట్లాడతాయి, మనుషులు మాట్లాడతారు. ఈ 1 month తర్వాత దెర్ విల్ బి నో వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ అంతే. అండ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు మచ్చా. వై షుడ్ యూ ఎక్సెప్ట్? అంటే మొత్తం ఇంకా లైఫ్ టైం నన్నే లవ్ చేయాలి, ఇంకొని లవ్ చేద్దాన్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? నా పాయింట్, మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి తెలుగులో ఒక ఇయర్ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ గెలిచారు, అంత ఫేమ్ వచ్చింది అని అంటే అది స్లోగా డిసపేర్ అయిపోతుంది, షాడో అయిపోతుంది అన్నప్పుడు హౌ డిడ్ యూ రియల్లీ ఫెల్ట్? ఐ డోంట్ ఫెల్ట్ బ్యాడ్. నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు ఫెల్ట్ బ్యాడ్ ఉంటా? నాకు తెలుసు కదా, మీ ముందే తెలిసి వెళ్ళిపోతుంది పక్క. దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను నీకు. ఓకే, నేనే కాదు ఎవరైనా ఇది నాది లైఫ్ టైం కంటిన్యూ అవుతుందని బిలీవ్ చేస్తే దట్ ఈస్ సో వై ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఆపర్చునిటీ టు ప్రూవ్ సంథింగ్. నేను 5లో నాకు ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాను. బట్ ఇట్ విల్ స్టే ఫర్ అ టైం పీరియడ్. అగైన్ పీపుల్ విల్ లవ్ యూ వాట్ యూ డూ ఇన్ ఎ గుడ్ వే. నువ్వు మళ్ళీ మంచిగా ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేస్తారు. అది వాళ్ళ వరకు రీచ్ అయితే. అది కాకపోతే నేను కూడా ఏం చేయలేను, వాళ్ళు కూడా ఏం చేయలేరు. అరే నువ్వు చేసావా, ఏటీఎం ఎప్పుడు చేసావా చాలా మంది అడిగారు నన్ను. అవునా? అడిగారు, నా ఫ్రెండ్స్ అడిగారు కొంతమంది. అంటే చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళు ఎక్కడైనా పార్టీలో మ్యూచువల్గా కలిసినప్పుడు ఏం మామ ఏం చేసావు అని ఆ పీరియడ్లో అడిగినప్పుడు ఒక 1 year తర్వాత, నేను అప్పుడు 6 months తర్వాత స్టార్ట్ అయింది, 1 year తర్వాత రిలీజ్ అయింది. అప్పుడు నన్ను అడిగారు ఏంటి అంటే, మొన్న రిలీజ్ అయిన కరెక్ట్గా 3 weeks 2 weeks ఒక ఫ్రెండ్ అడిగాడు ఒక పార్టీలో, వీఆర్ హ్యావింగ్ సమ్ డ్రింక్ అప్. ఆ టైంలో ఏం మచ్చా ఏదైనా చేయొచ్చు కదా అంటే, రే మొన్న 8 months కష్టపడి ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయింది, Z5లో ఉందిరా అని చెప్తే, అవునా ఎప్పుడు రిలీజ్? మొన్నే రిలీజ్ అయింది. ఆ టైంలో బాధ ఉంటుంది. ఓకే, సర్లే పర్లే అడిగేది కదా కొంచెం పేషెన్స్గా చెప్దామని. బాగుంటుంది చూడు అంటే డెఫినెట్గా చూస్తాను. నేను మళ్ళీ తన్ని కావాలని వాడిని గుర్తు పెట్టుకొని మరి 1 month తర్వాత అడిగా, చూసారా ప్రాజెక్ట్ చూసావా అని. ఏది మో అన్నాడు. వీడు తాగాక మాట్లాడరా. సరే మళ్ళీ గుర్తు చేశా, బాగానే ఉన్నావు అన్న. బాగానే ఉన్నా. ఏం పార్టీలో లేవుగా. ఇప్పుడు ఏటీఎం Z5లో ఉంది, వెళ్ళి చూడు. మళ్ళీ అన్నాడు ఎప్పుడు రిలీజ్ అయిందిరా అంటే, సరే రిలీజ్ అయింది ఇప్పుడు చూడు, టైం ఉంటే నచ్చితే బాగుందని చెప్పు, నచ్చపోతే చేంజ్ చేసుకుంటా ఏదైనా చెప్పని. అది దట్ వాస్ ద కాన్వర్సేషన్. సో నేను అనేది ఏంటంటే, దిస్ ఇస్ నాట్ అవర్ మిస్టేక్. ప్రొడక్షన్ నుంచి కాదు, నా నుంచి కాదు, ఛానల్ నుంచి కాదు. దేర్ విల్ బీ టైం లైన్. అది మిస్ అయిపోతే మిస్ అయిపోయింది అంతే, సింపుల్. సో బిగ్ బాస్ టైంలో మీకు చాలా ఫేమ్ వచ్చింది. అండ్ చాలామంది ఫేమ్తో ఏమొస్తుందో అందరికీ తెలుస్తుంది, బయటికి కనిపిస్తూ ఉంటుంది. బట్ చాలామందికి ఫేమ్తో వచ్చిన డౌన్ సైడ్ ఎవరికీ తెలియదు. అసలు ఫేమ్తో వచ్చే డౌన్ సైడ్ ఎలా ఉంటుంది? అంత ఎక్కువ ఫేమ్తో వచ్చే డౌన్ సైడ్ ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ యూ అగైన్. నీకు ఈ టైంలో నువ్వు ఎంత కష్టపడి నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవుతావో, నీ 100% నువ్వు ఎంత పెడతావో, అప్పుడు నీ ఫాల్లో నీకు ఇంకా పెయిన్ క్రియేట్ అయ్యి 2 కలిపి ఓ సక్సెస్కి దగ్గర దాకా తీసుకెళ్తాయి. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, అక్కడ కూడా రాకపోతే నువ్వు గివ్ అప్ ఇవ్వద్దు. అగైన్ యూ నీడ్ టు కీప్ మోర్ ఎఫర్ట్.
ఇట్ టేక్ ఇయర్స్ టు కమ్ బ్యాక్ అగైన్. ఆ ఇయర్ కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయింది అని నా ఫీలింగ్. బట్ ఆ 1 year ఎప్పుడు వస్తుంది అనేది ఆలోచించుకోకుండా ఎవ్రీ సెకండ్ వర్క్ చేయాలనేది నా డ్రీమ్. నైస్ టు వాట్ హ్యాపెన్ బ్రో, ఇది కామన్ లైఫ్లో కామన్, ఇది నిజం చెప్తున్నాను కదా. నేను చూసిన పెయిన్ కనిపించకపోవచ్చు కానీ ప్రతి ఒక్క మనిషిలో ఒక పెయిన్ ఉంటుంది. అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఒక ఐటీలో కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, లేదంటే ఈవెన్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ హూ ఇస్ వర్కింగ్ హార్డ్. ఇక్కడైనా కొంచెం టాలెంట్ చూసి ఇంక్రిమెంట్స్ ఇస్తారు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఎప్పుడు హైక్స్ ఇస్తారు, ఎప్పుడు బోనస్, అది ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ఐ హ్యావ్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, తెలుసా? యూ డోంట్ బిలీవ్ కానీ ఎస్, ఏంటిది వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది. స్టిల్ అక్కడ వాళ్ళకు వచ్చే హైక్స్ చాలా లెస్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. కానీ దాంట్లోనే వాళ్ళు ఈఎంఐ కమిట్మెంట్స్ కానీ, దాంట్లోనే వాళ్ళ లైఫ్ కమిట్మెంట్స్ కానీ, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం కానీ, అందులోనే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఒక సినిమాకి ఇవాళ సినిమాల్లో మాకు వచ్చే టికెట్ కట్టడంలో 80% గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక డిజైన్ చేసుకుంటారు లైఫ్ని. ఫస్ట్ వచ్చింది, థర్డ్కి నా వైఫ్ని, నా పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇది ఐటీలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి యూ డూ సమ్ గుడ్ మ్యాజిక్ కదా, నీకు ఒక అక్కడ ఉండే మేనేజర్ చూసి, అఫ్ కోర్స్ ఆ పక్కన వాళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అందులో కూడా ఒకటి కష్టపడేవాడు ఉంటాడు, వేరే వాడికి వచ్చిందని. బట్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బోనస్లు ఫిక్స్డ్గా ఉంటాయి. ఎంత కష్టపడు ఫిక్స్డ్గా ఉంటాయి. మళ్ళీ నీకు ప్రమోషన్ వచ్చేదాకా నీకు శాలరీ పెరగదు. ఆ పెరగనంత వరకు నువ్వు దాన్ని ఎలా ఫర్ ఎగ్జాంపుల్ 30,000 25,000 వాడేవో, దాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తారో వాళ్ళకి దండం పెట్టాలి బ్రో, సీరియస్గా చెప్తాను. ఆ మేనేజింగ్ స్కిల్స్ మనం కనుక నేర్చుకుంటే లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్గా బతికేయచ్చు. ఓకే, ఐ బిలీవ్ ఇన్ రైట్. మనకిప్పుడు నేను ఒక షోకి వెళ్తాను, నాకు ఫస్ట్లో మీ అందరికి తెలిసింది ఏంటంటే నేను ఒక షోకి వెళ్తాను, నాకు షోలో 2.5 lakh ఒక షోకి ప్లే చేస్తారు. పే చేస్తారా? అంటే యావరేజ్గా మనకు వచ్చే ప్రైస్ అలా ఉంటుంది. అది డిపెండ్స్, వాళ్ళు కొంతమంది 1,50,000 అడుగుతారు, కొంతమంది షోకి క్వాలిటీ బట్టి మన రేట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు మనకి పే చేసేది వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ దే గివ్ అస్. మంచి అమౌంట్ ఉంటే మంచి అమౌంట్ ఇస్తారు, లేదు అంటే ఈ అమౌంట్ ఉంది డార్లింగ్ చేసే అంటే చేసేస్తాను. అంటే పేమెంట్ బట్టి పర్ఫార్మెన్స్ డిసైడ్ అయి ఉంటుంది. అట్లే ఉంటుంది. నేను రూపాయి అదే చేస్తా, 100 రూపాయలు అదే చేస్తా. ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు యాక్టింగ్ చేయమంటే ఎలా చేస్తా? 10కి 20 చేసేవాడే కరెక్ట్ యాక్టర్. ఓకే, సో అందుకే అక్కడ డిపెండ్స్ అపాన్ షో క్వాలిటీ కానీ, బడ్జెట్స్ కానీ, స్పాన్సర్స్ కానీ బట్టి మన రేట్ డిసైడ్ అయింది. ఓకే, కొంతమంది డిమాండ్ చేస్తారు, బట్ ఐఎమ్ నాట్ ఇన్ దాట్. డెఫినెట్గా వచ్చి ఆ టైం వచ్చింది అంటే నేను మాట్లాడను, మేనేజర్ ప్లీజ్ గో అంట. బట్ ఐ నెవర్ వాంట్ సంబడీ టు టేక్ దట్ పెయిన్. అంటే నాకు తెలుస్తుంది కదా, నేను ట్రావెల్ అయిన షోస్కి ఏదేది ఎంతెంత బడ్జెట్ ఉంది కాబట్టి ఐ డోంట్ డిమాండ్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే వెన్ వీ ఎర్న్ సంథింగ్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే నేను ఆల్వేస్ కంపేర్ చేసుకుంటా. అవునా? ఐఎమ్ లివింగ్ హ్యాపీ, వై షుడ్ ఐ థింక్ మోర్? ఎక్కువ ఎందుకు ఆలోచించాలి? నాకు వచ్చేదాంతో నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను. ఇఫ్ సంబడీ ఈజ్ లివింగ్ విత్ 20,000 ఫర్ ఎ మంత్, ఐ కాంట్ లివ్ విత్ 2.5 lakh or 3 lakh. ఒకవేళ ఒకటే షో చేసినా ఒకళ్ళు అలా బతుకుతున్నప్పుడు ఆ లైఫ్ స్టైల్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంతేందుకు మా మదరే ఉన్నారు నాకు ఎగ్జాంపుల్. మేము 3 అబ్బాయిలం, మమ్మల్ని USA అని పిలుస్తారు, ఉజ్వల్, స్పందన్, అరుణ్. ఓకే, సో మై మామ్ ఒకటి ఫీల్ అయ్యేది, తను చాలా హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని షిగ్రోన్. అప్పుడు తను చూసినప్పుడల్లా మాకు ఆ టైంలో తెలియలే తను కష్టపడుతుందని. వి నెవర్ నో కిడ్స్. మేము టైంకి ఫుడ్ ఇచ్చారా, స్కూల్కి ఫీజు ఇచ్చారా, లేదంటే లైఫ్లో మాకు ఏమైనా కావాలంటే అప్పుడప్పుడు హాలిడే టైం ఇచ్చారా, బయటికి తీసుకెళ్లారా, సినిమా తీసుకెళ్లారా. ద అదర్ సైడ్ ఆఫ్ మదర్ ఆర్ పేరెంట్స్, వాళ్ళు మనకి ముగ్గురిని ఎంత సాటిస్ఫై చేస్తూ లైఫ్ని లీడ్ చేసుకుంటూ గ్రో చేశారు అనేది పెద్దగా తెలుస్తుంది. ఆ తెలిసిన టైంలో వాళ్ళతో మనం నేర్చుకుంది ఏంటి అనేది ఒక సెకండ్ ఆలోచిస్తే, అడ్జస్టింగ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు ఎలా మమ్మల్ని గ్రో చేశారు, ఎలా మమ్మల్ని ఒక సెటిల్డ్ లైఫ్లోకి తీసుకొచ్చారు, వాళ్ళు ఎంత కష్టపడి వాటిని సేవ్ చేసి వాళ్ళు మాకు రిటర్న్స్లో ఇచ్చారు, అవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు నేను ఏం చేసేది చాలా బిగ్గర్ అమౌంటే డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఎవరికి గ్యారంటీ లేదు. సో నేను ఈరోజు నా దగ్గర 2 లక్షలు, వాట్ మిస్టేక్ పీపుల్ విల్ డూ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు నెలకి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇది మీకు ఎగ్జాంపుల్ తెలియడానికి చెప్తున్నా. వాడికి నెలకి ఏం చెప్పినా 10 లక్షలు వస్తాయి రెంట్ల మీద.
వాడు ఏం చేస్తాడంటే ఆ 10 లక్షల్ని ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచనలో ఏం చేశాడు, 10 లక్షలు వాడి కెపాసిటీ అయితే వాడు 20 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఇట్స్ అ మిస్టేక్. కామన్గా కూడా చాలామంది ఏం చేస్తారంటే నీ స్తోమత లక్షకి అడ్జస్టబిలిటీ ఉన్నవాడు కూడా ఒక్కోసారి రిస్క్ తీసుకొని స్తోమతకు మించి అప్పులు చేసి షో ఆఫ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నీ అవసరానికి నువ్వు ఒక కారు కావాలి, దానికి ఒక XUV 700 సెట్ అయింది అనుకుంటే నువ్వు BMW కొనుక్కున్నావు. BMW ఒక్కోసారి ప్రాబ్లం వచ్చింది, BMW ప్రాబ్లం వచ్చింది, అయినా నువ్వు షో ఆఫ్ చేస్తావు. అంటే నేను అనేది ఏంటంటే నీ లైఫ్ స్టైల్ ఏంటి నువ్వు డిసైడ్ చేసుకో. ఇఫ్ యు ఆర్ వెరీ క్యాపబుల్, కంఫర్ట్, హ్యాపీ, బై వాట్ యూ వాంట్ టు బై. లేదు దాని మించి ఓవర్గా ఎవరైతే మన ఫ్రెండ్స్లో చాలా మంది కొంతమంది షో ఆఫ్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు. సరే నన్నే అనుకోండి ఎగ్జాంపుల్, మళ్ళీ అవతలోడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం. షో ఆఫ్ ఇన్ ద సెన్స్ యు నో నీకు ఎంత స్పెండ్ చేయాలని తెలిసినప్పుడు మనీ మేనేజ్మెంట్ నేర్చుకున్నాడు లైఫ్లో టాప్ పొజిషన్లో ఉంటాడు మచా. ఇట్స్ వెరీ 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 టఫ్ జాబ్. కానీ ఇఫ్ యూ లెర్న్ మనీ మేనేజ్మెంట్, హౌ టు సేవ్, హౌ టు స్పెండ్, ఈ 2 things నేర్చుకుంటే నీ లైఫ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ అయింది. అంటే లైక్ ఇది ఏదైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందా మీకు? అంటే లైక్ ఓవర్ స్పెండ్ చేయకూడదు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి, అంటే లైక్ సొసైటీ ప్రెషర్కి నా దాని మీద దీని మీద ఎక్స్ట్రా స్పెండ్ చేయకూడదు. నో, ఐ లెర్న్ మై సెల్ఫ్. నేను నేర్చుకున్నాను. ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? ఎస్, డెఫినెట్గా. ఏమే? నేను స్టార్టింగ్లో నేను ఏం చేసేది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్టార్టింగ్లో నేను ఏం చేసేది ఒక 20,000-30,000 ఉండేది. నా స్పెండింగ్ 50,000-60,000 ఉండేది కెరియర్ స్టార్టింగ్లో. మిడిల్ స్టార్టింగ్ కొంచెం. మరి బాటంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ మనీ చాలా కేర్ఫుల్గా ఖర్చు పెడతాం. అవును, అది లావిష్గా కూడా పెడతాం, అది పెద్ద పట్టించుకోం. కానీ కొంచెం మనకి బయట అప్పుడు నేను రాంగ్ అజంప్షన్ తీసుకున్నాను. వాట్ పీపుల్ సే, అరే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావురా, యూ నీడ్ అ సూపర్ బైక్, యూ నీడ్ అ స్పోర్ట్స్ కార్, యూ నీడ్ అ లావిష్ డ్రెస్, యూ నీడ్ అ లావిష్ లైఫ్. బుల్షిట్. యూ నీడ్ లైఫ్ అంతే. సో అప్పుడు నేను వాడెవడో కోసం నేను కొంచెం షో ఆఫ్ చేశా. అవునా? నేను అనుకున్నాను, నేను ఒక అప్పుడు నాకు నా దగ్గర ఉన్న మనీకి నేను EMI కట్టుకోవడం సరిపోయేది అప్పుడు బైక్స్కి. అది ఎందుకు మనకెందుకు అనిపించి అప్పుడు తెలియలే, షో ఆఫ్ చేయాలని డిసైడ్ అయ్యా. దెన్ ఐ లెర్న్ లైక్ ఎవరిని మంత్ కాగానే నాకు ఇన్ని టెన్షన్లు, ఇన్ని కాల్స్, ఈ హెడ్ఏక్ నాకు ఎందుకు? నా దగ్గర ఉన్నదాంతో ఈ టెన్షన్లు, EMI లేని లైఫ్ ఎంత బాగుందో నేను తర్వాత లీడ్ చేశాక నాకు అర్థమైంది. అవునా? ఎంత బాగుంటుంది తెలుసా, EMI అనేది నీ మైండ్లో లేకపోతే ఎంత బాగుంటుందో లైఫ్. అది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ మనీ మేనేజ్మెంట్ని లర్న్ చేస్తే వస్తుంది. సో ఇనీషియల్గా ఇప్పుడు మనీ అలా ఎక్స్ట్రా స్పెండ్ చేయడానికి, అంటే ఇప్పుడు నాకు సడన్ కొంచెం ఫేమ్ ఉంది, పీపుల్ అని గుర్తుపడుతున్నారు, ఇప్పుడు నేను అలా లేకపోతే సొసైటీ నన్ను జడ్జ్ చేస్తుందన్న భయం ఏమైనా ఉండేదా? అప్పుడు ఇన్సెక్యూరిటీ పక్కనోడు పొగిడేవాడు నన్ను, ఎక్కడరా షర్ట్ బలి కొన్నావు, నీ బాగానే పొగిడాడు. ఓకే, ఇంకొక షర్ట్ ఇంకో కాస్ట్లీ కొన్నా. ఆ తర్వాత అరే బైక్ రా మస్తుంది, ఎప్పుడు ఆ క్షణం వాడు అన్నప్పుడు ఇంకొక బైక్, ఇటు బైక్ చూసి నన్ను చూస్తున్నాడు, ఓకే కొందాం. బట్ ఆ తర్వాత బతికేది నేనే. వాడు మాటనే వెళ్ళిపోతాడు, అంతే కదా మచ్చా. ఆ తర్వాత నీకు మంత్లీ వస్తే నీకు తెలుస్తుంది నీ పాకెట్లో ఎంత ఉన్నాయని. అఫ్ కోర్స్ ఆ క్షణం వాడు అన్నాక అమ్మా బ్రహ్మానందం గారు అన్నట్టు అలా అంటాం. మంత్ కాగానే అబ్బా అదొక్కటి కొంచెం లేట్ రియలైజేషన్ అంటే చూడు. ఎవడో ఎగ్జాంపుల్ ఎందుకు, నాకే జరిగింది కాబట్టి దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని వచ్చాయి, ఎంత పెడదాం, ఎంత సేవ్ చేసుకుందాం. సేవింగ్ అనేది నాకు తక్కువ మైండ్, ఇంత పెడదాం, ఇంత సరిపోయిద్ది అనేది ఆలోచించేవాడిని. ఇప్పుడు నాకు అవసరం ఇంత, ఓకే ఇంత సరిపోయింది. ఇప్పటికి ఏమైనా ఉన్నాయా లైక్ అనవసరం కానీ ఇంకా వాటి మీద స్పెండ్ చేస్తున్నాను, ఐ నీడ్ టు కట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఉన్నాయా? అలాగా ఏమున్నాయి? ఉన్నాయి మచ్చా. టెల్ మీ ఏదో ఒక్క థింగ్ చెప్పండి, లైక్ ఇప్పటికే అది నాకు అవసరం లేదు బట్ ఐ స్టిల్ స్పెండ్ ఆన్ ఇట్, బట్ ఫ్యూచర్లో కట్ చేసేస్తాను ఎలాగైనా. అలాంటి థింగ్స్ ఏమున్నాయి? 2-3 బిజినెస్లు ఎందుకులే అనిపించింది. ఏంటి ఫుడ్ బిజినెస్లా? అదే చెప్తున్నా కదా, ఎక్కడో దగ్గర ఏదో టెంప్ట్ అవుతూ ఉంటాం. అంటే లైక్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీకు కొంచెం ఇంట్రెస్ట్, ప్యాషన్, అంటే లైక్ దాంట్లో వెళ్ళి పెట్టాలనిపించింది, పెట్టేసా, నాకు ఇష్టం అది. బట్ ఇంకో కొంచెం 2-3 అనేది ఆప్షన్ పెట్టుకున్నాను. ఆ 2-3 ఇట్లో నేను లేకపోయినా ఇన్వెస్టెడ్ అనమాట. ఓకే, విచ్ ఈజ్ నాట్ రైట్. నాట్ అంటే నేను ఈ జర్నీలో, ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో వాట్ ఐ లెర్న్డ్, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకు థాట్ వస్తుంది బిజినెస్ పెట్టి డబ్బులు మేక్ చేయాలి అని.
కానీ దేర్ ఈజ్ అ పాయింట్. ఎంప్లాయ్ ఎవరైతే మనం చూస్ చేసుకుంటామో, ఇఫ్ యూ కాన్ ఫైండ్ ఎ లాయల్ టీమ్, యువర్ ఎంటైర్ కింగ్డమ్ విల్ కొలాప్స్. ఎందుకు అంటే బిజినెస్ చేసేవాళ్ళు 2 పాయింట్స్, సింపుల్ మేనేజ్. ఒకటి, నువ్వన్నా ఉండాలి, నువ్వు పెట్టినవాడు లాయల్గానే ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నువ్వు బిజినెస్ పెట్టద్దు. సో దిస్ లీడ్స్ యూ ఇన్ ఎంటర్ప్రీనర్షిప్ టు గో హై. కిందకి. సింపుల్. సో ఇప్పుడు నార్మల్గా మీ సీయింగ్ యూ డూయింగ్ బిజినెసెస్ అంటే మీరు ఇందాక చెప్పారు కెరియర్ ఎలా కొంచెం వెళ్తున్న కొద్దీ ఒక చిన్న ఫియర్ అనేది వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అని. అది రీజనా టు స్టార్ట్ బిజినెసెస్, లేదా ఇక్కడ ఆపర్చునిటీ ఉండి, లేదా నాకు బిజినెస్ చేయడం చాలా ప్యాషన్ అని నేను టైం పెడతాను అందులో, ఇది నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్లా వస్తుందని మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తారు? అంటే రీజన్ మీరు బిఫోర్ స్టార్టింగ్ టీబీసీ కానీ ఈ ఎఫ్ఎన్బి రెస్టారెంట్స్ కానీ రీజన్ ఏముంటుంది? యువర్ మైండ్ సెట్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. నాకు అనిపించింది చెప్తున్నాను. మేబీ ఐఎమ్ నాట్ రైట్ అయి ఉండొచ్చు, కానీ నా ఒపీనియన్ నేను చెప్తాను. ఒక ఫ్యామిలీకి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళ కొడుక్కి ఆ ఇంట్రెస్ట్ ఉండి, ఒక ఫాదర్ పర్లేదురా 2 కోట్లు పోతే పోయినాయి, నువ్వు బిజినెస్ పెట్టుకో అని చెప్పే బిజినెస్ పర్సనాలిటీస్ కొన్ని ఉంటాయి. వీళ్ళ గురించి మాట్లాడు సైడ్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్. నా దగ్గర ఒక 50 lakhs ఉన్నాయి. ఈ 50 lakhsని నేను బిజినెస్లో పెట్టి డెవలప్ అయ్యి రిస్క్ గేమ్ ఆడతాను అంటే 89 to 90% నేను నో చెప్తా. ప్లే సేఫ్ గేమ్. నీ దగ్గర ₹1,00,00,000 ఉండి నువ్వు ఒక 20 to 30 lakhs ఇన్వెస్ట్ చేసి, ఇఫ్ యు ఆర్ రెడీ టు బేర్ 6 to 7 months లాస్ అయినా పర్లేదు, నేను డేర్ చేయగలను అన్న వాళ్ళే బిజినెస్ చేయాలి. ఎందుకంటే ఆ 50 పెట్టాక నీ హ్యాండ్ లాక్ అయిపోయి నువ్వు అక్కడ మైనస్లోకి వెళ్ళావు అంటే యూ విల్ సీ ద పెయిన్ లైక్ ఎనీథింగ్ బిఫోర్. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వే ఐ కెన్ సజెస్ట్. అంటే ఎంటర్ప్రీనర్షిప్ ఈజ్ నాట్ ఎ ఈజీ జాబ్ బ్రో. మనం ఏదో బిజినెస్ పెట్టుకున్నాం 10 మందికి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అన్నట్టు కాదు అది. ఇట్ ఈస్ యువర్ లైఫ్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఒక చిన్న ఇడ్లీ బండి కావచ్చు, పెద్ద ఇది కావచ్చు, రామేశ్వరం లాంటి కెఫే కావచ్చు, ఎనీథింగ్. రెండింటికి ఒకటే ఏంటంటే హౌ యూ మేనేజింగ్ ఇట్. రైట్. బిఫోర్ టాకింగ్ అబౌట్ మీ బిజినెసెస్ గురించి, వాటి స్టోరీ గురించి, మీది లాంగ్ జర్నీ, బట్ ఫ్యూ పీపుల్, అంటే మా ఏజ్ పీపుల్కి చాలా తక్కువ తెలిసిన జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఇనీషియల్ డేస్. అంటే లైక్ జర్నలిస్ట్ అయినప్పుడు ఆ టైంలో అవ్వాల్సి వచ్చింది. అవ్వాల్సి వచ్చింది. జర్నలిస్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే రీజన్, నేను అప్పుడు నాకు చాలా ఇష్టం స్క్రీన్లో కనిపించడం. సో నేను వెళ్ళి ఐ లవ్ హిమ్ స్టిల్. నేను పర్సనల్గా కూడా చెప్తూ ఉంటా. ఆ టైంలో నన్ను రాధాకృష్ణ గారు, మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇస్ అ పర్సన్. అక్కడ ఆడిషన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ, అంటే ఆడిషన్ కాదు నాకు ఇప్పుడు ఆడిషన్ కానీ అప్పుడు ఇంటర్వ్యూ. సో ఆయన చెప్పారు లైక్ ఏం చేస్తాను నాన్న అని అడిగితే ఐ సెడ్ లైక్ సార్ మా ప్యాషనెట్ పర్సన్ ఇన్ యాక్టింగ్. అంటే మన ఛానల్లో యాక్టింగ్ పాసిబిలిటీ లేదు, బట్ వన్ థింగ్ యూ కెన్ డూ, నేను నీకు టాస్క్స్ ఇస్తాను, మంచి పేస్ట్రీ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చెయ్యి, అండ్ ఆల్సో యూ గో అండ్ మీట్ ఫ్యూ యాక్టర్స్, వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయని చెప్పారు. కొంచెం టఫ్ ఏమో అనిపించింది నాకు, బట్ వెన్ హీ సెడ్ యూ కెన్ డూ ఇట్ అని ఆయనే కాన్ఫిడెంట్గా మనకు చెప్పినప్పుడు ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ ఎ ఛాలెంజ్ అండ్ డూ ఇట్. దెన్ నేను వెళ్ళాను. అప్పుడు ఆ క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఒక జర్నలిస్ట్ వాల్యూస్ని తెలుసుకున్నాను. సో వాళ్ళు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తారు, ఆ పెన్నుకి ఎంత పవర్ ఉంది అని. సో దెన్ ఐ థాట్ ఓకే లెట్ మీ డ్రైవ్ దిస్ ఫర్ ఫ్యూ మంత్స్, లేటర్ మనం మళ్ళీ సినిమా ట్రయల్ చేసుకుందాం. ఇది ఒక ఆపర్చునిటీ నాకు, దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా 100% పెడదామని ఐ స్టార్టెడ్ డూయింగ్ జర్నలిజం. అక్కడ నాకు మూర్తి, TV5 మూర్తి గారు పరిచయం అయ్యారు, అండ్ హీఈస్ అ స్వీట్ హార్ట్. సో తను నేను కలిసి క్యాబిన్లో కూర్చొని, ఆయన మ్యాక్సిమం ఎవరితో చిల్లవడు, ఆయన ఒక జోన్లో ఉంటారు ఎప్పుడు, బికాస్ ఆల్వేస్ మీడియా మీడియా మీడియా. సో మీ ఇద్దరం కూర్చునే వాళ్ళం. ఆయన నన్ను ఫస్ట్లో కొంచెం డిఫరెంట్గానే చూశారు, అంటే నేను కొంచెం అటైర్కి, బట్ ఓకే తర్వాత మీ ఇద్దరం మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయ్యాక యూ షుడ్ ఏమేం చేయాలి జర్నలిజంలో అనేది యూస్ టు టెల్ మీ. ఓకే. అప్పుడు నవీన్ గారు అంటే నాకు మంచి టీం ఉంది, గైడ్ ఇచ్చినప్పుడు నేను వెంటనే స్టార్టెడ్ లవింగ్ ఇట్. డైలీ వెళ్ళిపోయేవాడిని. నాకు ఒక టైమింగ్ ఉండేది కాదు. నేను మార్నింగ్ వెళ్తే కెమెరా తీసుకొని బయటికి వెళ్ళి ఏదో మంచి స్టోరీ క్రియేట్ చేసుకొని వచ్చేవాడిని. మళ్ళీ అది యూట్యూబ్లో కూడా పెట్టలే అప్పుడు మేము. ఓకే. సో ఏదన్నా సెలబ్రిటీ వచ్చినా నేనే వెళ్ళేవాడిని, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాడిని. ఇట్ ఈస్ అ జర్నీ. అక్కడి నుంచి ఐ థాట్ లైక్ లెట్ మీ ఫోకస్ అగైన్ ఇన్ మై యాక్టింగ్.
నేను ఎక్కడో డీవియేట్ అవుతున్నాను. రోజు మైక్ పెడుతూ ఉండేవాడిని కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అస్సలు లేదు. నేను ఇట్లా మైక్ పెడుతూ ఉంటుంటే నన్ను నేను అవతల చూసుకునేవాడిని. ఎప్పుడు వెళ్తావే, ఎప్పుడు వెళ్తావరా, ఇదే థాట్. అరే ఎన్ని రోజులు రా, ఇంకా నేను కాదు కదా ఇది, నన్ను నేను క్వశ్చన్ చేసుకునేవాడిని. అప్పుడు వెళ్ళి మనస్ఫూర్తిగా రెసిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చి ఐ స్టార్టెడ్ మై జర్నీ అగైన్. ఇట్ టుక్ 2.5 years ఇన్ జర్నలిజం, బట్ బ్యూటిఫుల్ జర్నీ. దాని తర్వాత సీరియల్స్. అది మళ్ళీ ట్రయల్స్కి వెళ్ళాను, ఓకే, అక్కడ రిజెక్ట్ అయ్యాను. మూవీస్ మళ్ళీ రిజెక్ట్ అయ్యాను. దాని తర్వాత నెక్స్ట్ ట్రయల్ మూవీస్ ట్రై చేశారు. మళ్ళీ ట్రై చేశాను బిఫోర్ గెటింగ్ ఎంటర్ ఇంటూ సీరియల్ యాక్టింగ్. అవునా? ఈవెన్ జర్నలిజం చేసేటప్పుడు కూడా నేను కావాలనే సినిమా బీట్ తీసుకునేవాడిని. లైఫ్ స్టైల్ చేస్తూ సినిమాస్కి వెళ్ళేవాడిని. అక్కడ నేను నా లైఫ్లో మర్చిపోయి లేనిది ఒకటి ఉంది, అది కూడా నాకు హ్యాపీనెస్ ఇచ్చింది జర్నలిజంలో. నేను ఒక డే షారుఖ్ ఖాన్ గారితో ఉన్నాను. ఓ నైస్. ఆయన తెలియదు నేను ఎవరు అని, ఓకే, బట్ ఆ రోజు నేను మీడియాకి కొంచెం ఇన్ఛార్జ్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో. సో అక్కడ వచ్చిన హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడే వ్యక్తిలో నేను ఒక వ్యక్తిని. సో నేను వెళ్ళి ఆయనతో కోఆర్డినేట్ చేసి ఆయన డాన్ 2 ప్రమోషన్స్కి నేను ఉన్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ ఆ జర్నలిజంలో అంటే షారుఖ్ ఖాన్ గారు ఆ రోజు నన్ను రోజు చూశారు కదా, వెళ్ళేటప్పుడు ఐ సెడ్ హిమ్ సార్ అంటే వెనక్కి తిరిగి ఈ ఫోటో సార్ అంటే బ్యాక్ వచ్చి ఒక పోజ్ ఇచ్చి టక్మని వెళ్ళిపోయారు. అది దట్ వాస్ ఒక ఆ రోజే డిసైడ్ అయ్యా, ఐమ్ డూయింగ్ సంథింగ్, నాకు ఇది కాదు, నేను వెళ్ళాలి అటు అని. దెన్ ఐ స్ట్రాంగ్లీ డిసైడెడ్ టు గో అవుట్ ఆఫ్, నాకు ఇష్టమైన దానికి వెళ్దామని. అప్పుడు ఐ కేమ్ అవుట్. సో వన్ డే షారుఖ్ ఖాన్ గారిని ఇంత దగ్గర నుంచి చూసాక ఈజ్ దేర్ ఎనీథింగ్, రే ఇది చూసి ఇతని దగ్గర మనం ఇది నేర్చుకోవాలి, ఎనీ వన్ థింగ్ వన్ డే మీరు అబ్జర్వ్ చేసి? టెల్ యూ, డెడికేషన్, డిసిప్లిన్, మెయింటెనెన్స్, కన్సిస్టెన్సీ. అవునా? ఓకే, ఫ్యాక్ట్. You know where he started, what he did. Maybe we are media. ఆ టైంలో ఏమో నాకైతే చాలా ఫేర్ అనిపించింది. ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్, తను మాట్లాడే పద్ధతి, మోటివేషన్, బీయింగ్ విత్ అదర్ పర్సన్, ఒక అంటే పెద్ద చిన్న లేకుండా అందరినీ ఒకలా మాట్లాడటం. యూ షుడ్ లెర్న్ ఫ్రమ్. నాకు అదే విషయం, నేను అదే జర్నలిజంలో అలా చూసిన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరు? చిరంజీవి గారు. ఓ నైస్. ఆయన నువ్వు పెద్ద చిన్న పిల్లోడువా ముసలోడువా ఆలోచించుడు, ఎవ్వరు వచ్చినా ఆయన దగ్గరికి కాదనే మనసు కాదు. అంటే నేను చూసా కదా లైవ్గా చూసిన, అయ్యో అస్సలు అంటే ఆయనకున్న స్ట్రక్చర్కి ఆయనకున్న ఆ టైం, నేను ఈజ్ అ వేరే లెవెల్. ఇంకా అలాంటి ఆయన కూడా ఎవరైనా సరే ఆయన ఆఫ్ ద కెమెరా ఆన్ ద కెమెరా చాలా అంటే చాలా లవ్లీ పర్సన్. నాకు అందుకే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఆయన ఫేవరెట్ హీరో అని చెప్పలే, ఏ ఇంటర్వ్యూలో చెప్పలే. ఓకే, ఎందుకంటే ఐ కాంట్ లై, బట్ ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. నైస్. నాకు ఇష్టమైన వాళ్ళు అన్నప్పుడు, నేను యాక్టింగ్ ఇష్టపడ్డప్పుడు నాకు కొంతమంది షారుఖ్ ఖాన్ అంటే చాలా మంది చెప్పాను ఇష్టం అని. ఎందుకంటే నేను ఆ స్ట్రక్చర్లో ఆయన ఎక్కువ ఇష్టపడింది, నా మైండ్లో ఉండిపోయింది అది. తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్. యాక్చువల్లీ మీరు రీసెంట్గా అతను చనిపోయిన తర్వాత కూడా మొన్న ఏదో ఇయర్కి పోస్ట్ కూడా మళ్ళీ స్టోరీ ఏదో పెట్టినట్టు. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోను బ్రో. 2020 లాక్డౌన్లో వెన్ ఐ కేమ్ టు నో దట్ న్యూస్, నేను ఎంత బ్రేక్ డౌన్ అయ్యానో నాకు తెలుసు. ఎందుకంటే ఈ వాజ్ ఆ టైంలో అప్పుడే స్టార్ట్ చేశాను నేను. ఆయన బాగా ఫాలో అవ్వడం, ధోని మూవీలో తను ఒక క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి చెయ్యడం, ఇలా చేయాలి అంటే ఇన్స్పైర్ చేశాడు చాలామంది యంగ్ యాక్టర్స్ని, నన్నే కాదు కొన్ని కోట్ల మందిని. అలాంటి వ్యక్తి సడన్గా చనిపోయాడంటే నీకు ఎలా ఉంటుంది? యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అతను చనిపోవడం ఏంట్రా బాబు, అది కూడా లాక్డౌన్లో ఎలా ఉండే అంటే ఆ పెయిన్. ఇంత మంచివాడు ఎందుకు పుట్టింది ఆ ఫీలింగ్, అంటే కోపం ఉంది, అన్నీ ఉన్నాయి, అది జెన్యూన్. అంటే అంత బాగా కనెక్ట్ అయ్యాడు జనాలకి. దెన్ ఐ ఫెల్ట్ అబ్బా, ఎంత బాధలో ఆయన పోయి ఉంటాడో మనకు తెలియదు, కానీ లైక్ ఒక సూపర్ స్టార్ అవ్వాల్సిన వ్యక్తి మిస్ అయ్యాడే అన్న బాధ ఉంది నాకు. దెన్ ఓకే ఫైన్, ఇంకా లైఫ్ తను అప్పటికే ఆబ్సెంట్. నెక్స్ట్ మనం ఇంకా మళ్ళీ కంటిన్యూ. అండ్ ఆల్సో ఐ లవ్ నాని అన్న, ఐ టోల్డ్ యూ బిఫోర్, హీ హ్యావ్ లాడ్ ఆఫ్ టాలెంట్. ఆయన కూడా చాలా ఇన్స్పైర్ చేస్తాను. అంటే ఒక 10 మంది యాక్టర్స్కి తను ఇన్స్పిరేషన్ హార్డ్ వర్క్లో కానీ. సో దిస్ ఈస్ వాట్ నేను అడ్మైర్ చేసే పీపుల్. సో అప్పుడు మళ్ళీ జర్నలిజం నుంచి బయటకు వచ్చి ఈ యాక్టింగ్ కెరీర్ కోసం చూస్తున్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది ఆ టైంలో? కొంచెం హార్డ్. అవునా? మళ్ళీ బ్యాక్ టు బేస్ కదా, జాబ్ లేదు, ట్రయల్స్ చేస్తున్నాను. అండ్ ఎన్ని రోజులని మనం డిపెండెంట్. అప్పుడున్న సేవింగ్స్ చాలా లీస్ట్ సేవింగ్స్ నాయి. ప్రాబ్లీ
ఆ మంత్కి ఆ రోజు సరిపోయేమో అప్పటికి. తర్వాత మళ్ళీ ఇంట్లో అడిగి వాళ్ళని కూడా ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అగైన్. ట్రై చేశాను. ఐ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ మచ్చా. వాట్ ఐ సీ, నేను ఎట్లా చూస్తాను అనేది సరే అది పక్కన పెడదాం. ఐ వాంట్ టు సే సంథింగ్. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు, చాలా చిన్న పిల్లోడు. మా అమ్మకి తెలుసు అంత చిన్న ఏజ్లో పోకూడదని, బట్ నేనేమనుకునేవాడిని అంటే పోవాలనే అనుకునేవాడిని. ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, మేబీ ఫేస్బుక్ కూడా లేదు. ఈ మూడు ఇప్పుడు సెన్సేషన్స్ కదా, ఏం లేవు ఇప్పుడు. అన్ని చాలా ఆ ఏజ్. ఒక యాక్టర్ని చూడాలి కానీ ఒక యాక్టర్ నుంచి ఏమైనా తెలుసుకోవాలన్నా వాళ్ళ ఇంటికో లేదా షూటింగ్కో ఏదైనా స్టూడియోకో వెళ్ళాలి. అవును. సో డైరెక్టర్ గారిని కలవాలన్నా చాలా రిఫరెన్స్లు కావాలి. ఒకప్పుడు ఒక ఆడిషన్ ఇచ్చినా కానీ దానికి లక్షల్లో కాంపిటీషన్ ఉండేది. అది కూడా ఆడిషన్ ఎక్కడ అవుతుందో తెలుసుకొని మేము వెళ్ళి ఆడిషన్ ఇచ్చి అక్కడ కూడా మేము ఎగ్జామ్ కంటే ఎక్కువ టెన్షన్ పడేవాళ్ళం. ఈరోజు సెలెక్ట్ అవుతానా లేదా, రాంగ్ ఇచ్చానా రైట్ ఇచ్చా, ఇంత థాట్ ఉండేది మాకు. టెన్షన్, ఎవ్రీడే టెన్షన్. ఈరోజు పీపీ గారి ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం నగర్లో ఒక ఆడిషన్ అవుతుందంటే అడ్రస్ గూగుల్ మ్యాప్ కూడా లేదు మాకు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సినిమా ఆఫీస్ ఉంది ఎక్కడ అంటే అక్కడి నుంచి అటు వెళ్ళమ్మా లెఫ్ట్ తీసుకో వెళ్ళి అడిగేవాళ్ళం. ఫైనల్లీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఇన్ని చేశాక రాకపోతే ఒక బాధ. సరే నెక్స్ట్ స్టెప్ లెట్స్ డూ ఇట్ అని అనుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ లక్కీయెస్ట్ జనరేషన్ ఇది. కానీ అక్కడ కూడా ఒక మిస్టేక్ ఉంది, నేను చెప్తాను. నౌ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేర్ యూ కెన్ షో యువర్ టాలెంట్. ఇది డైరెక్ట్గా ఎక్కడైతే డైరెక్టర్ కూర్చుంటాడో ఒకవేళ బాగా నచ్చితే అక్కడి నుంచే మేనేజర్కి పంపించి తీసుకురండి అని. మా అప్పుడు లేదు అలాగా, అంత ఆపర్చునిటీస్ కూడా లేవు. బట్ ఇది మాకు ఒక రకంగా పాపం అనిపించే ఫీలింగే. ఎందుకంటే నీకు యాక్టింగ్ అనేది ముందు ప్రాక్టీస్ చేయకుండా, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎనీ ప్రొఫెషన్, యూ టేక్ ఎనీ ప్రొఫెషన్, క్రికెట్ హెల్ లాట్ ఆఫ్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తారు. అవును. లా, ఒక పెద్ద లాయర్ దగ్గర వర్క్ చేస్తారు. ఎనీథింగ్ నువ్వు ఏ చేయాలన్నా, కోడింగ్ అయినా నేర్చుకోవాలి, లేదంటే డాక్టర్ అయినా సరే ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ ఆపరేషన్ చేస్తే గౌన్. సో దేనికైనా ప్రాక్టీస్ అవసరం. బట్ యంగ్ టాలెంట్ ఎవరైతే ఇప్పుడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, గో టు ద స్కూల్. థియేటర్స్ ఇప్పుడు లేవు, అంటే మేము డ్రామాలు చేసేది ఇప్పుడు లేదు. అవును. ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా ఆపర్చునిటీ రాగానే స్క్రీన్ మీదకి వెళ్ళిపోతున్నారు. వద్దు మచ్చా, అట్లా వెళ్ళకండి. ఐ సజెస్ట్ యూ గో టు సమ్ స్కూల్. అంటే ఏదైనా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళండి, కొంచెం ట్రైన్ అయితే బెటర్. ఇప్పుడు ఉత్తేజ్ గారు ఒక స్కూల్ పెట్టారు, అనుపమ్ ఖేర్ గారు ఒక స్కూల్ ఉంది, అన్నపూర్ణ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు రీసెర్చ్ చేస్తే వాటి మీద ప్రాపర్గా సర్టిఫైడ్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకో, నువ్వు వెళ్ళి అక్కడ నేర్చుకో. ఎనీథింగ్, నువ్వు 24 క్రాఫ్ట్స్ ఏదైనా నేర్చుకో. ఈరోజు నన్ను పిలిచారు, గుడ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకో. కొంచెం టైం తీసుకో. అట్లీస్ట్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు గో లెర్న్ సంథింగ్. ఏదైనా గురువు ఉంటేనే మనకి ప్రాపర్గా మనం నేర్చుకోగలం. వీఆర్ సో లక్కీ. మాకు అప్పట్లో థియేటర్స్ చేసేవాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి, నవరసాలను నువ్వు ఎలా పండించాలి చెప్పారు. ఇప్పుడు ఈ జనరేషన్లో నేను అదే చెప్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గో లెర్న్ ఫస్ట్, దెన్ కెమెరా ముందుకెళ్ళు. నీ కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటుంది చూడు. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ సే. నార్మల్గా ఇది ఒక బయటది ఒక టాక్ ఉంటుంది కదా, సీరియల్ యాక్టర్స్ బాగానే సంపాదిస్తారు ఎందుకంటే వాళ్ళకి డే టు డే బేసిస్లో మనీ వస్తుంది, ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది. బికాజ్ ఎవ్రీ సీరియల్ ఒక 3 years 4 years ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో సీరియల్ యాక్టర్స్కి ఏమి అనేది థాట్ ఉంది. సో మీరు ఆల్రెడీ సీరియల్ యాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు అండ్ మీరు చేసిన సీరియల్ మంచి వైరల్ అయింది. అండ్ చాలామంది ఏం చెప్పారంటే బిఫోర్ బిగ్ బాస్లో కూడా మీకు ఆ సీరియల్ నుంచి ఆల్రెడీ ఒక మంచి ఫేమ్ ఉంది. I'll tell you one thing, Vamshi. ఓకే. జర్నలిస్ట్, యాంకర్, ఆర్జే కూడా చేశాను, సీరియల్ చేశాను, బిగ్ బాస్ చేశాను, మూవీస్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను. ఐఎమ్ సో లక్కీ టు సీ కొన్ని ప్రొఫెషన్స్ అన్నీ కూడా నేను చూసి రావడం నా లక్కీలా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఒక సినిమాలో ఉంటే సినిమానే చూడగలం, లేదంటే ఒక జర్నలిజంలో ఉంటే జర్నలిజం తర్వాత ఇంకొకటి చూడగలం, లేదా ఒక సీరియల్లో ఉంటే సీరియల్ తర్వాత సినిమా చూడగలం. ఇలా నా జర్నీ ఏంటంటే అన్నీ చూసి రావాల్సి వచ్చింది. అన్నీ చూసి లాస్ట్కి ఏది కావాలో అక్కడే ఉన్నా, అది మళ్ళీ మధ్యలో ఏదైనా వస్తే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందేమో, ఐ డోంట్ నో. సో బట్ యా, ఐ టెల్ యూ, నువ్వు ఇందాక అడిగిన దానికి సీరియల్లో చాలామంది పేమెంట్ విషయాన్ని చాలా తక్కువ మంది ఆలోచించుకుంటూ వెళ్తారు.
అవునా, అంటే పేమెంట్ ఇస్ నాట్ ద ప్రియారిటీ థింగ్ సీరియల్స్లో. వాట్ యూ ఎక్స్పెక్ట్, హౌ మచ్ డూ యూ థింక్? అంటే నువ్వు ఒక హీరోకి ఎంత పేమెంట్ ఉండొచ్చు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మేబీ ఒక డేకి 50,000 అలా ఇస్తారు. ఆశ కద్దు బ్రో 50,000 కూడా ఇవ్వరా హీరోకి? ఎందుకు వస్తుంది పాపం నిజంగా. ప్రొడ్యూసర్కి ఒక ఎపిసోడ్ బడ్జెట్ ప్రొడ్యూసర్కి ఒకవేళ ఒక 5 to 6 lakhs ఎపిసోడ్ వస్తే ప్రొడ్యూసరు దిల్సే పెడతాడు హీరోకి. కానీ అక్కడ అలా ఉండదు. ఒక సిస్టమ్, ఒక 15 సీరియల్ ఉన్నాయి. ఒక 15 సీరియళ్ళకి ఒక కంపెనీ నుంచి ఒక బడ్జెట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఆ 15 సీరియళ్ళకి వాళ్ళు ఓనర్స్ కాదు, దే ఆర్ ఆల్సో ఎంప్లాయీస్. ఎవరైతే ఛానల్ హెడ్స్ ఉంటారో వాళ్ళు ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్ స్లాటింగ్ ఇస్తారు. పర్ ఎపిసోడ్ 1.5 lakh నీకు ఈ సీరియల్ ప్రైమ్ లొకాలిటీలో నువ్వు షూట్ చేసుకో. దీనికి నువ్వు ఒక డేకి హీరోకి ఎంత ఇవ్వాలి, ఒక డేకి హీరోయిన్కి ఎంత ఇవ్వాలి, ఒక డేకి ప్యాడింగ్కి ఎంత ఇవ్వాలి, జూనియర్స్కి ఎంత ఇవ్వాలి, కెమెరాకి ఎంత ఇవ్వాలి, అసిస్టెంట్కి ఎంత ఇవ్వాలి, షూట్ ప్లేస్, కోజ్ మ్యాన్, ఫుడ్ మొత్తం అంతా 1.5 lakh అయిపోవాలి. అది నీ టాలెంట్. ఓకే, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు ఇప్పుడు చెప్పు. హీరోకి 50 ఇస్తే మరి ప్రొడ్యూసర్కి కానీ ఛానల్కి కానీ ఎలా ఉంటుంది? ఓకే. సో బట్ అట్లా అని చెప్పి లీస్ట్ ఇవ్వరు, హై ఇవ్వరు, డీసెంట్. యావరేజ్ ఎంత ఇస్తారు? 12 to 10,000 ఉంటుంది. అంతే 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 బ్రో. అంటే ఇట్ ఈస్ గుడ్. పీపుల్ చాలా మనీ మేక్ చేస్తారు సీరియల్స్. బ్రో యావరేజ్గా యూ థింక్ ఇప్పుడు ఒక 15,000 ఇచ్చారు అనుకో, నువ్వు ఒక మంత్లీ ఒక 22 days చేస్తే ఎంత అవుతుంది? మంత్లీ 22 days షెడ్యూల్ ఉంటుందా? 2 series చేసుకోవచ్చు కదా. యూ హ్యావ్ టాలెంట్. 2 ఛానల్స్లో 2 లేదా ఒక ఛానల్లో 2 ఎట్లయినా. ఓకే, నువ్వు ఇంకా వేరే వర్క్స్ కూడా చేస్తావు కదా, మధ్యలో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆన్ అన్ యావరేజ్ దే ఎర్న్ 5 to 4 lakhs per month, విచ్ ఈస్ వెరీ గుడ్, డీసెంట్ అమౌంట్. ఓహో, 5 to 4 lakhs per month. బట్ ఆ లైఫ్ స్టైల్లో వాళ్ళు లీడ్ చేసే అమౌంట్కి సరిపోతుంది. ఐ స్టిల్ నా సీరియల్ లైఫ్ నాకు తెలుసు కాబట్టి మేము వాడే బట్టలు కానీ టెల్ మీ సమ్ బిట్స్ అండ్ పీసెస్. అంటే బట్టలు వాళ్ళు ఇస్తారు కదా సీరియల్లో యాక్ట్ చేసి, మేమే తెచ్చుకోవాలి బ్రో. అవునా? యా, వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ఓన్ క్లాత్స్, వీ హ్యావ్ టు బ్రింగ్ అవర్ ఓవర్ స్టాఫ్. ఓన్లీ మేకప్, హెయిర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మిగతా అంతా యూ హ్యావ్ టు గెట్ ఇట్ యువర్ ఓన్. అండ్ నీకు వెహికల్ కన్విన్స్ ఇస్తారు. అంటే డిపెండ్స్, వాళ్ళే వెహికల్ పెడితే అది కూడా ఉండదు మనకి. సో అది మన వెహికల్లో వెళ్ళడానికి ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఓ 10-15 నిమిషాలు లేట్ వెళ్ళచ్చు, కొంచెం స్లీప్ టైం కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అదర్వైజ్ యూ హ్యావ్ టు గో ఇన్ దేర్ క్యాబ్ అనుకో. మార్నింగ్ లేచేసి 5:30 కల్లా లేచేసి రెడీ అయిపోయి షార్ప్ 7 లోపు నువ్వు షార్ట్లో ఉండాలి. సన్లైట్ వచ్చే లోపు షార్ట్లోకి వెళ్ళిపోతాం. అదే ఈరోజు చాలా టైట్ షెడ్యూల్ ఉందంటే 6కి షూట్ స్టార్ట్ అయిపోయింది. బా, మళ్ళీ అది నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు కూడా అవ్వచ్చు ఒక్కోసారి. అందుకే సీరియల్ కష్టాలు అంటాం కదా మేము. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ లైఫ్, బట్ ఇఫ్ యూ లవ్ ఇట్ యూ లివ్ ఇట్. ఓకే, మీ లైఫ్ ఎలా ఉండేది వెన్ యూర్ డూయింగ్ సీరియల్? నేను చెప్పే కదా, విచ్ ఈస్ వెరీ గుడ్, కానీ నా థాట్ అది కాదు కదా. అంటే రీజన్ సీరియల్స్ ఆపేయడానికి ఆల్ ఆఫ్ అ సడన్ ఆఫ్టర్ బిగ్ బాస్? నేను జర్నలిజం ఎందుకు ఆపేశాను? యాక్టర్ అవ్వాలని. యాంకరింగ్, యాక్టర్ అవ్వాలని. సీరియల్, యాక్టర్ అవ్వాలని అవే చెప్పావు ఆన్సర్. ఓకే, సో అందుకే ఆపేసాను. అంటే అది తప్పు అని నేను అనుకున్నది నేను చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆగాలి. ఓకే, అగైన్ నాకు సీరియల్ చేయాలన్నా ఇంట్రెస్టే, యాంకరింగ్ చేయాలన్నా ఇంట్రెస్టే, కానీ ఇన్ని రోజులు నేను స్టాప్ చేసి మళ్ళీ కమ్బ్యాక్ అవ్వపోయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తా, సక్సెస్ రాకపోయినా పర్లేదు, బట్ నేను చేయాలనుకున్న చేసిన రోజు నేను హ్యాపీగా ఉంటాను అర్థమైంది. ఓకే, వెన్ డిడ్ దిస్ రియలైజేషన్ కేమ్? అఫ్ కోర్స్ ఎవ్రీ దెబ్బకు ఒక రియలైజేషన్ ఉంటుంది. అంటే నేనేమనుకున్నానంటే, అరే నేను ఇది చెప్పే కదా, జర్నలిజం చేసేటప్పుడే నేను ఇంకా ఆగి ఉంటే బాగుండు అన్న థాట్ నుంచి ఎవ్రీ డోర్ ఓపెన్ అయినప్పుడల్లా నేను ఒకటి లేట్గా తెలుసుకున్నది చెప్పనా? చెప్పండి. మోమాటానికి వెళ్తే నేనేమనలేదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఓకే, చాలాసార్లు లైఫ్లో ఎప్పుడైనా నో చెప్పలేక చాలాసార్లు చాలా చేశాను నేను. అవునా? నాకు అది ఒక ఎఫెక్ట్ అయిందా మీకు ఎప్పుడైనా? ఎఫెక్ట్ అన్నా, హెల్ప్ అయింది. ఓకే, బట్ నేను చెప్పాల్సి వచ్చిన టైం ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి, ఓకే అప్పుడు చెప్పుంటే నేను మళ్ళీ దీంట్లోనే ఎక్కువ రోజులు ఉండేవాడినేమో, కష్టమో నష్టమో ఇదేవాడినేమో అన్న థాట్ ఉండేది. బట్ అది హెల్ప్ కూడా అయింది, ఒక్కోసారి హెల్ప్ అవ్వకపోవచ్చు అని నా ఫీలింగ్. బట్ నాకైతే హెల్ప్ అయింది లక్కీలీ. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన లైఫ్లో నో చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అని ఎలా తెలిసింది? ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలిసింటే బాగుంది అనిపించింది. ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో మనం నో చాలా చెప్పడం? ఇంపార్టెంట్ మచ్చా. అవునా? ఇఫ్ యు ఆర్ వెరీ 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 క్లియర్ వాట్ యు డూయింగ్, నువ్వు ఇది చేస్తుంటే
నీకు ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా అందులో నేను కొడతానరా ఖచ్చితంగా అని తెలిస్తే ఈరోజు వేరే దానికోసం కాంప్రమైజ్ అవ్వు. సింపుల్గా సర్లే ఇప్పుడు ఇది నడిపిద్దాం తర్వాత మళ్ళీ అది చేసుకుందాం అని అనుకుంటే మాత్రం ఒక డౌన్ అవుతావు, ఒక స్టెప్ డౌన్ అవుతావు. సో అలా వెయిట్ చేయటం అనేది మోర్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. నీకు కావాల్సిన దానికోసం నువ్వు వెయిట్ చేయి. ఆ రోజు వచ్చిన తర్వాత ఇఫ్ యూ గెట్ ఇట్ కదా, ఆ ఫీలింగ్, ఆ రష్ మామూలుగా ఉండదు. ఇట్స్ గివ్ యూ కిక్, బాగుంటుంది అది. సో ఈ వెయిటింగ్ పీరియడ్లో మనకి పీపుల్ చాలామంది చెప్తుంటారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఎందుకు అలా వెయిట్ చేస్తున్నావు, దీనివల్ల చాలా వస్తూ ఉంటాయి. అంటే ఫినాన్సెస్ ప్రాబ్లం అవుతుంది, చాలా థింగ్స్ ప్రాబ్లం అవుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఎందుకు వెయిట్ చేయడం, రైట్ టైంలో ఏదో ఒక ఆపర్చునిటీ పిక్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అంటుంటారు కదా. అలా మీ లైఫ్లో ఎవరైనా చెప్పారు అలా? చాలామంది. హౌ డూ యూ రిప్లై దెమ్ ఆ టైంలో? బికాస్ మీకున్న క్లారిటీ అందరూ ఉండకపోవచ్చు, బట్ అందరూ మీకు సజెషన్స్ ఇస్తారు, ఇలా చేయి అలా చేయని. అంటే హౌ డూ డీల్ విత్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్? నీ లైఫ్ నీ ఒక్కడికే తెలుస్తుంది, నాట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్. తెలుస్తుంది, కానీ నువ్వేం చేయాలనుకున్నావో అదే చేస్తావు. దిట్స్ యువర్ మైండ్. ఇప్పుడు ఒకళ్ళు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను, వద్దు వెయిట్ చేయకు, ఇది ఆపర్చునిటీ, వెళ్ళిపో అన్నాను. నువ్వు నా మాటని వెళ్ళిపోయావు. నీ మాట ఎప్పుడన్నావు? సో నేనేమంటా అంటే, నీకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉండి నువ్వు ఇది చెయ్యగలను అని 100/100 నమ్మకంతో ఉంటే కొంచెం థింక్ చేసి వెయిట్ చేసి, ఆ పెయిన్ ఉంటుంది భరించి ముందుకెళ్తేనే యూ కెన్ డూ ఇట్. సమ్టైమ్స్ యూ నీడ్ టు సాక్రిఫైస్ ఫర్ సంథింగ్, అంతే. ఓకే, నేను అది చాలా సాక్రిఫైస్ లైఫ్. ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ ఉంది. నాకు రీసెంట్గా ఒక డైరెక్టర్ ఉన్నారు, నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మేము అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యాం. మేము ఒక 8 months నుంచి ఒక ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తున్నాం. 8 months అయింది ఆల్మోస్ట్. ఆయన వెళ్ళి స్టోరీ చెప్తున్నాడు, చాలా నచ్చుతుంది వాళ్ళకి, కానీ దే ఆర్ నాట్ గివింగ్ అ రైట్ రెస్పాన్స్. తన ప్యాషన్ వచ్చేసి, అల్టిమేట్ ప్యాషన్ వచ్చి డైరెక్షన్, కానీ టు లీడ్ ఎ ఫ్యామిలీ ఈజ్ డూయింగ్ ఎ జాబ్. సో ఇప్పుడు అతని సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను అతన్ని జాబ్ ఆపమని చెప్పలేను. అతను జాబ్ ఆపి ఓన్లీ సినిమా కోసం, నా కోసం, మన కోసం రాలేడు. సో నేను నా లైఫ్లో, రియల్ లైఫ్లో ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అది. నేను ఆపను, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అన్నావు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఇక కూర్చోవాలి అంతే దాని మీద. ఏదొచ్చినా రాకపోయినా, నేను మొండోని, ఇప్పుడు బాగా మొండోని. నాకు ఇది కావాలి అంటే దానికోసం నేను ఎంత కిందకైనా వెళ్తాను. నేను లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కూడా వెళ్ళాలి. ఈరోజు మనం గివప్ ఇచ్చేసామా, గాన్. నేను దానికోసం చాలా చాలా చాలా, అప్పటికి అవ్వట్లేదా, ఇంకా అవ్వట్లేదా, ఆ టైంలో కూడా నువ్వు గివప్ అవ్వద్దు. వెయిట్ చేయాలి. రక్తం వస్తుంది కళ్ళల్లోంచి, అయినా వెయిట్ చేయాలి. సో యు బ్లీడ్ బ్యాడ్లీ. మీకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? అంటే ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నాక. అంటే నేను ఇప్పుడు ఐల్ టెల్ యూ ఓ స్మాల్ ఎగ్జాంపుల్. మేము ఎక్కడికైనా వెళ్ళి పలానా అరుణ్ అభిమన్యు, నా రియల్ నేమ్ ఎవరికి తెలియదు. జనరల్గా నన్ను సన్యానే పిలుస్తారు అందరూ. బట్ లేటర్ నేను, అరే ఇది కాదు, లెట్ మీ స్టార్ట్ ఎ న్యూ జర్నీ, నేనే డిసైడ్ అయ్యాను నా రియల్ నేమ్తోనే వెళ్దాం. అవతల వాళ్ళు అన్న నువ్వు నాకు సన్నీగానే తెలుసు అంటే, పర్లేదు బ్రో నువ్వు సన్యానే పిలువు, బట్ నన్ను నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి అరుణ్ అభిమన్యుగానే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు గో విత్ మై రియల్ నేమ్ అగైన్. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది నాది, నో ప్రాబ్లం, ఐ వెయిట్. తెలిసిన వాళ్ళందరితో నేను వెయిట్ చేస్తాను. ఇది ఎందుకు చెప్తానంటే, మొన్న నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి మా డైరెక్టర్ వెళ్ళినప్పుడు సినిమా మొత్తం విన్నాడు, ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. హీరో ఎవరో అని అడిగితే, సార్ ఇట్లా అరుణ్ అని ఉన్నారు అంటే, అదే సార్ విజయ్ సన్నీ అంటే, ఆ బిగ్ బాస్ అబ్బాయా, ఓకే వాళ్ళు ఎందుకండి, మంచి హీరోని అని పెట్టండి అన్నారట. మా డైరెక్టర్ కళ్ళల్లో కొంచెం కోపం వచ్చి నీళ్ళు కూడా వచ్చాయి. మళ్ళీ ఇలా ఆ టైంలో తను నాకు, మేము అంటే 8 months జర్నీ కదా మాకు. అవును, నన్ను అన్నప్పుడు ఆయన తీసుకోలేపాడు. దట్ ఈస్ ద లవ్ వాట్ హీ షోడ్ టు మీ. అప్పుడు ఎందుకు సార్ వాళ్ళు చేయకూడదా అని నేను క్వశ్చన్ అడిగితే, అలా కాదండి, మార్కెట్ ఉంటేనే కదా మనకి. ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడట్లే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నాడు. మార్కెట్ ఉంటేనే కదా మనం ఒక 2 రూపాయలు పెట్టేది అంటే, సార్ ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ హీరోకి 10 కోట్లు పెడితే 20 కోట్లు వస్తున్నా గ్యారంటీ ఏమైనా ఇస్తారా అని అడిగాడంట. అట్లా మినిమం డబ్బులు అయితే వస్తాయి కదా ఎస్టాబ్లిష్డ్ హీరో అయితే అంటే, ఒకవేళ ఇదే అరుణ్ అభిమన్యు, ఇదే సన్నీ మార్కెట్ వచ్చాక మిమ్మల్ని ఆ ప్రొడ్యూసర్ ఎందుకు, పెద్ద ప్రొడ్యూసర్ తీసుకో అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు సార్ అన్నాడంట. గ్రేట్. ఏమో ఎవరికి తెలుసు, రావచ్చేమో మార్కెట్.
మిమ్మల్ని మేము 10 కోట్లు 20 అంటే వీఆర్ నాట్ ప్రెషరైజింగ్ యూ, వీ నో ద బడ్జెట్. సన్నీ కూడా అదే నేను అదే చెప్పా, మన వాల్యూ ఒకవేళ మార్కెట్లో లేనప్పుడు మనం ఇంత బడ్జెట్లో అయితే సేఫ్గా గేమ్ ఆడగలమో అదే బడ్జెట్లో నేను కాన్సెప్ట్ ఎతికాను, అదే బడ్జెట్లో మీరు నాకు దొరికారు, అదే బడ్జెట్లో మనం ప్రొడ్యూసర్ని కూడా అప్రోచ్ అవుదామని మేము విజన్తో వెళ్తున్నాం విత్ ఆల్ ద ఎక్స్పీరియన్స్. అవతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే మార్కెట్, ఇండస్ట్రీ ఈజ్ రన్నింగ్ విత్ ద మార్కెట్. వాట్ ఈరోజు నాకు మార్కెట్ వచ్చింది, రేపు పొద్దున్న నేను 3 కోట్లు అడిగి 10 కోట్ల సినిమా పెట్టమన్నాను, అట్లా ఒక 5 సినిమాలు పోయింది అనుకో, వాట్ ఈజ్ యువర్ మార్కెట్ డూయింగ్ దేర్? అంతే కదా. నేను హిట్ కొట్టగానే 10 మంది వచ్చారు, డబ్బులు పెట్టాము, పోయినాయి, మరి నీ మార్కెట్ ఏం చేసింది? సో వాట్ ఐ బిలీవ్, స్టోరీని నమ్మాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, he is performing or not more important. We can do a little business is more important. It purely depend on teamwork. We believe in teamwork. So we are waiting for the team. ఇంకొకటే ఒక వెపన్ మాకు కావాలి, దొరకచ్చు దొరకపోవచ్చు, బట్ స్టిల్ నేను అదే చెప్పాను, 8 months నుంచి వీఆర్ డూయింగ్ ద ట్రయల్, బట్ అఫ్ కోర్స్ దెర్ విల్ బి అ డే వేర్ విల్ షైన్. బట్ అప్పటిదాకా ఈ మాటలన్నీ వింటూ ఉంటాము, బట్ మళ్ళీ వాళ్ళు మనం ఏమంటారు రాంగ్గా కూడా తీసుకోవద్దు. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ రైట్, సేమ్ మళ్ళీ మొదటికే వస్తుంది. సో మచ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కదా బ్రో ఇప్పుడు మీకు. సో అది ఇప్పుడు అంటే లైక్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంత పాజిటివ్గా ఉండడం, టేకింగ్ ఎవ్రీథింగ్ పాజిటివ్, అంత పేషెన్స్గా? ఎందుకు ఇట్స్ పేషెన్స్ అనేది లేకపోతే లైఫ్ వేస్ట్. ఈరోజు మన పేషెన్స్ లూజ్ అయినా, నేను మొన్న ఒక పాయింట్ మన ఇద్దరం కలిసినప్పుడు మాట చెప్పాను, ఆడియన్స్ అంటే గాడ్ అని నువ్వే అంటావు, మళ్ళీ అదే ఆడియన్స్ని స్టేజ్ మీద ఉన్నప్పుడు యారా అంటావు. Then where you respecting the God? So respect the stage first. You should always, మనం ఏ స్టేజ్ అయితే, స్టేజ్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడైనా గురువు, అది స్టేజ్ అనేది. దాన్ని వేరే వాళ్ళని కించపరిచేందుకు వాడద్దు. అవతల వాడు కించపరచడం అంటే నువ్వు అతన్ని ఏమనపోయినా పర్వాలేదు, ప్రేమగా పిలువు చాలు, అంతే. అరే తుడి కొడితే నాకు కూడా కోపం వస్తుంది. సో అది నేను అనేది స్టేజ్ రెస్పెక్ట్. యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద, నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ స్టేజ్ మీద అనిపించేది రామ్ చరణ్ గారు. ఓకే, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, స్టేజ్ రెస్పెక్ట్ ఎలా ఉండాలి, అందరూ చేస్తారు, బట్ నాకు ఇష్టమైంది మాత్రం రామ్ చరణ్. సో అసలు ఒక అడ్మైరింగ్ పర్సన్లా అనిపిస్తాడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్లేస్లో మాట్లాడే తన బాడీ లాంగ్వేజ్ కానీ, యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ విషయంలో అయితే ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. నైస్. సో మనం ఇందాక నుంచి మీ కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సెట్లకి ఇప్పుడు మీకు ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు నేను ఏమీ చేయను, నేను దేనికోసం అయితే ఇండస్ట్రీకి వచ్చాను, నేను దానికోసం చాలా ఎక్కువసేపు వెయిట్ చేస్తాను, టిల్ ఐ గెట్ ఇట్. నేను వెయిట్ చేస్తాను, ఎంత పెయిన్ నేను తీసుకుంటాను, నేను సాక్రిఫైస్ చేస్తాను, అది వచ్చినంత వరకు మీరు ఇప్పుడు ఉన్నారు. ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ ఎర్లీ స్టేజెస్, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కెరియర్ని, మీరు నిన్ను చేయొచ్చని మళ్ళీ అలానే స్టార్ట్ చేస్తారా కెరియర్ని, లేదా యాక్టింగ్ కోసం అప్పుడు ఏ రోజైతే డే 1 ఎలా వచ్చారో అలానే ఉంటారు? టు యాడింగ్ దిస్, ఇంకోటి కూడా ఫీల్ అవుతూ ఉంటా. ఓకే, 10th పిల్లని మిస్, అప్పుడు నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇప్పుడు ఇంకా బాగుండేది లైఫ్ అని. సో గోయింగ్ టు పాస్ట్ విచ్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. సో నేను దాని గురించి చెప్పమంటే చెప్పగలను కానీ, వాట్ ఇఫ్ యూ గో, అదే వాట్ ఇఫ్ ఐ గో అనేది చెప్పమంటే చెప్తాను. సి దెర్ ఆర్ లాట్ టు కరెక్ట్, లాట్ అంటే ఎవ్రీ స్టెప్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. చెప్పాను కదా ఇందాకే, ఆ రోజు నేను ఒక ఆపర్చునిటీ కోసం కాంప్రమైజ్ అన్న కానీ, ఆ రోజు ఆ డోర్ని నేను యాక్సెప్ట్ చేశాను, కానీ నేను యాక్సెప్ట్ చేయాల్సింది ఐ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ఇట్. మళ్ళీ ఇంకొంచెం ట్రయల్స్ ప్రిపేర్ చేసుకొని, ఇంకొన్ని ఆడిషన్స్ ఇచ్చి, ఇంకా ప్రయత్నం చేసి. సో నేను ఈ జర్నీలో నేను జర్నలిజం చేసేటప్పుడు కూడా ఐ వెంట్ టు ఆడిషన్. హుషారు మూవీ ఉందా, హర్ష కోనా. సో నేను 1 month ప్రాక్టీస్కి వెళ్ళాను, హీ నోస్ దాట్. ఓకే, నేను జూబ్లీహిల్స్ కాదు, ఇంకా అటు సైడ్ మాదాపూర్ సైడ్ ఉండి నేను కోటికి వెళ్ళేవాడిని డైలీ. ఓకే, మరి ఏమైంది ప్రాజెక్ట్? ఆడిషన్కి వెళ్ళాను. పాపం తనకి అప్పుడు ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం, తన దగ్గర మంచి కంటెంట్ ఉంది, యూఎస్ రిటర్న్, ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. అప్పుడు మేమందరం ఎలా మాట్లాడుకున్నాం అంటే, ఈ కెమెరా లెన్స్ బ్యూటిఫుల్ బ్రో, ఇది బ్రో, అది, అరే టీమ్ బాగుంది, మస్తు చేద్దాం అని నేను కూడా డిసైడ్. అందులో 4 క్యారెక్టర్స్ సేమ్. అవును, అందులో 4 క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్ నాకు ప్లాన్ చేద్దాము. నేను అన్ని క్యారెక్టర్ ప్రాక్టీస్ చేసేవాడిని. హర్ష వాజ్ దేర్, వీ యూస్ టు ప్రాక్టీస్, మస్త్ ఎంజాయ్ చేసేవాడిని. కట్ చేస్తే చెప్పాను, అదే టైంలో నాకు ఒక వేరే సీరియల్ ఎంట్రీ వచ్చింది. ఓకే, సో నేను హర్షకి చెప్పాను సీరియల్ వచ్చింది అంటే, బ్రో
గో హెడ్ బ్రో మన ప్రొడ్యూసర్ వచ్చాక నువ్వు మళ్ళీ వద్దు అన్నాడు. సరే అని చెప్పి నేను సీరియల్లోకి వెళ్ళా. సీరియల్లోకి వెళ్ళిన 6 monthsకి నాకు ఆ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ ఈ కాల్డ్ మీ, ఈ సెడ్ సన్నీ స్టార్ట్ అవుతుంది కానీ షెడ్యూల్ 35 days to 40 days కంటిన్యూ అన్నాడు. మై ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సీరియల్ కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైనా చెయ్యి, ఒక 12 days మాత్రం సీరియల్కి ఇవ్వాలి మంత్లో, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సినిమా. వాళ్ళ షెడ్యూల్ మన షెడ్యూల్ వేరే ప్యాడింగ్స్తో మ్యాచ్ అవ్వకపోతే ఇంకా ప్రాజెక్ట్ పోతుంది. పోయింది. ఓకే, దట్స్ హౌ ఐ లాస్ట్. అంటే అందులో పర్లేదు, ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ మీ ఫీలింగ్ ఏంటి? అవే సూపర్ ఉంటుంది మచ్చా. అందులో ఏ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి. అవును, బట్ నేను అనేది ఏంటంటే నేను ఆల్రెడీ దానికోసం ఒక 1 month ట్రయల్ కొట్టి నా దగ్గర ఆ టైంలో ఆపర్చునిటీ ఉండి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్. బికాస్ ఐ హావ్ కమిటెడ్ టు సంథింగ్. వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ కమిటెడ్ టు దిస్, ఐ వుడ్ హావ్ డన్ దిస్ కదా. రైట్, అండర్స్టూడ్ రైట్. ఎండ్ ఆఫ్ ది డే సర్కిల్. మీ జర్నీ మీరు చూస్తే అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. అంటే లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడికి రీచ్ అయిపోయేసరికి అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఎవ్రీ టైమ్ యువర్ పిన్నింగ్, ఎన్నో సర్కమ్స్టాన్సెస్ వల్ల మళ్ళీ అది వద్దనుకున్నా ఇంకొన్నిసార్లు చేయాల్సి వచ్చింది. అలా చేస్తున్నప్పుడు సో ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మన జర్నీలో వి లూజ్ సమ్ పీపుల్ బికాస్ ఆఫ్ మెనీ సిచ్యువేషన్స్ మన దగ్గర ఉన్న టైంలో. సో అలాంటి సిచ్యువేషన్స్లో డిడ్ యూ ఫేస్ ఎనీ బ్యాడ్ బ్రేకప్ ఆ టైంలో? అమ్మాయిలా? బ్రేకప్ అమ్మాయిలతో అవుతుంది. అమ్మాయిలే కరువు అంటే మళ్ళీ అమ్మాయిలతో బ్రేకప్. అమ్మాయిలు మళ్ళీ ఓకే, అమ్మాయా నువ్వు బాగుంటుంది, నువ్వు డైరెక్ట్ రూలింగమే వాడేవు. సో అమ్మాయిలు కాదు, అమ్మాయి. ఓకే, ఆఫ్ కోర్స్ బ్రో, ఒక బ్యూటిఫుల్ బ్రేకప్. అది కూడా బ్యూటిఫుల్ బ్రేకప్, మంచి బ్రేకప్. అంటే బ్రేకప్స్ అంత బ్యూటిఫుల్గా ఉండవు కదా. ఉంటాయి బ్రో, అప్పుడప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఉంటాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే అవతల ఫ్యామిలీ ప్రెషర్స్ వాళ్ళకు ఉన్నాయి, ఇటు సైడ్ మన సక్సెస్ ప్రెషర్స్ ఉన్నాయి. సో రెండు బ్యాలెన్స్ అవ్వలేదు. అండ్ దెర్ ఈస్ నథింగ్ టు షో ఫ్రమ్ మై సైడ్ ఎక్సెప్ట్ యాక్టింగ్. సో ఆ టైంలో ఐ అగ్రీ, ఒక పేరెంట్ ఒక అమ్మాయిని వాళ్ళు పెంచినప్పుడు నేను అటు సైడ్ కూడా ఆలోచించే స్టేజ్లో ఉన్నప్పుడు ఐ థాట్ లైక్ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు. నేను ఆ టైంలోనే తనకు చెప్పాను, ఐ కాంట్ ఆస్క్ యూ టు వెయిట్. అండ్ నేను ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయమంటానో నాకే తెలియదు. సో ఈరోజు నీకు మీ ఇంట్లో అప్పుడు దే ఆర్ ఆల్రెడీ దే కేమ్ టు నో దట్ సమ్మన్ ఎవరితోనో మాట్లాడుతుంది, దీంతో ఇప్పుడు పెళ్లి చేసేయాలి అని థాట్ వచ్చేసింది అక్కడ. నువ్వు దొరికే ఒక రెడ్ హ్యాండెడ్గా. సో నేను అదే చెప్పాను, లైక్ గో విత్ యువర్ మామ్ డాడ్, వాళ్ళ కాల్నే యాక్సెప్ట్ చేయి. బికాస్ నాకు తెలీదు నేను ఎప్పుడు సక్సెస్ కొడతానో తెలీదు. కానీ నేను వెయిట్ చేయమని చెప్పడం కూడా నా మూర్ఖత్వం అయితే. దెన్ ఇంట్లో నువ్వు ఆర్ యూ షూర్ లెట్స్ హ్యావ్ ఎ గుడ్ బ్రేకప్ అని చెప్పి వీ హ్యాడ్ ఎ గుడ్ బ్రేకప్. లేటర్ షీ గాట్ మ్యారీడ్, షీ హ్యావ్ డాటర్ నౌ, షీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ వీ నెవర్ స్పోక్. ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది. మధ్యలో నా వెల్ విషర్గా తను అప్పుడప్పుడు ఏదైనా సినిమా అంటే ఏదైనా బాగుంటే బాగుంది. ద గుడ్ ఫ్రెండ్షిప్ వాట్ వీ మెయింటైనింగ్ నౌ. నువ్వు అన్నావు చూడు, ఆ స్టేజ్లో వాట్ ఐ సీన్ అంటే దేర్ ఆర్ ఫ్యూ జర్నీలో మనకు కొంతమంది పరిచయం అయ్యారు. కాకపోతే ఏంటంటే లవ్ అని నేను చెప్పను. దెర్ వాజ్ అ గుడ్ కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ ఫ్యూ ఫ్రెండ్స్. అందులో నాకు వాళ్ళు వెల్ విషర్స్ అవ్వడం, కొంచెం కనెక్ట్ అవ్వడం, మళ్ళీ డిస్కనెక్ట్ అవ్వడం అలా జరిగాయి. అవన్నీ ఎలా అంటే ఇంకా నేను 100% నా కెరియర్ మీదే నేను ఉన్నాను, కానీ ఏ రోజు నేను అవతల సైడ్ ఫోకస్డ్గా లేను. సో లేటర్ ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది నాకు బిగ్ జర్నీలో అంటే కళ్యాణ వైభోగం కూడా ఉంది. బట్ అక్కడి నుంచి చూసుకుంటే అప్పటి నుంచి నాకు ఇన్ మిడిల్లో కానీ ఈ జర్నీలో నాకు ఎవరు పరిచయం అవ్వలేదు అలాగా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ జర్నీలో మీరు చాలా లైమ్ లైట్లో ఉన్నారు, పీపుల్ వాంటెడ్ టు బీ విత్ యూ. సో అప్పుడు ఎందుకు డిస్కనెక్షన్? అంటే లైక్ కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను థింగ్తోనా ఏంటి డిస్కనెక్షన్? నిజం చెప్పనా, ఓకే, ఆల్రెడీ నా సర్కిల్లో ఉన్న అబ్బాయిలందరికీ, అందరికి కాదు కొందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తేరు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఒకవేళ తెచ్చినా మా కరువు బ్యాచ్ ఉంది, ఓకే, మాకంటే ముందు లైన్లో ఉంటారు కదా బ్యాచ్లో. ప్రతి బ్యాచ్లో ఒక అమ్మాయి రాగానే 5 సింగిల్ అబ్బాయిలు ఉన్నారనుకో, ఓకే నువ్వు వెళ్ళి ముందుకెళ్ళి. ఒకవేళ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చినా చెల్లని పిలువరా ప్లీజ్, అరే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉన్నారా నాకంటే అలా మనస్ఫూర్తిగా చెల్లి అని పిలవకపోయినా పిలవాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అవునా? వై యూ కాలింగ్ మీ సిస్టర్ అంటే నో ఆన్సర్.
నేను వాడికి వెళ్ళి అలా కోపంగా చూసి దీనికి వెళ్ళి ఇలా బాధగా చూసి యూ లుక్ లైక్ మై సిస్టర్, అందుకే సిస్టర్ అని నిల్చున్నా. తర్వాత వాడు థ్యాంక్స్ రామా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, అప్పుడప్పుడు ఉండకూడదు. సో మా మ్యూచువల్స్లో ఎవరైనా అమ్మాయి వచ్చిందా, ఇలా నువ్వు వెళ్ళి బస్సులో ఖర్చు వేసేలోపు అక్కడ 50 ఖర్చులు అలా ఉంటాయి. రే ఎవడో ఒక్కడేయండిరా అంటాం. లేదు మా ఫస్ట్ వెళ్ళింది నాదే అంటాడు ఎవడో కింద. సో అలా మా సర్కిల్లో 0 పాసిబిలిటీస్ ఆఫ్ గెట్టింగ్ ఎ గర్ల్ ఇన్ టు అవర్ లైఫ్ అయిపోయింది. ఎక్కడైనా మేము ఇది జనరల్గా అందరికీ జరిగేదే. వి గో విత్ హాలిడే విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గెట్టింగ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ రావాలి. ఈ ట్రావెల్లో నా ఫ్లైట్లో పక్క సీట్లో అందమైన అమ్మాయి కూర్చుంటుందని 1 గంట సేపు రెడీ అయ్యి కావాల్సిన కాస్ట్యూమ్ వేసుకుని పర్ఫ్యూమ్ కొట్టి ఫుల్ రెడీ అయ్యి షో ఆఫ్ చేసి పోయి చూస్తే ఎవడో అంకులు 50+ అంకుల్. ఎవడో నా దరిద్రానికి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్లైట్ జర్నీ ఇప్పటిదాకా జరగలేదు. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా చూడలేము బ్రో. సో ఓకే అలా కూడా మనకి వర్కౌట్. సరే ట్రావెల్ లైఫ్లో అయినా ఎవరైనా మనకి అలా జర్నీలో ఎవరైనా తగులుతారా అంటే ఉంటారు కదా, పక్కన 3 ఉంటారు ఎవడో ఒకడు, మామ వద్దులే మా ఇంటికి వెళ్ళిపోదాం. సరే అలా జరిగి ఎక్కడైతే మనకి కనెక్షన్ అనేది ఆ కనెక్ట్ ఉంది చూడు, ఆ కనెక్షన్ రాలేదు బ్రో. వచ్చుంటే బాగుండి అనిపించింది చాలాసార్లు. ఇండస్ట్రీలో నాకు అంతగా క్లోజ్ అంటే ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయ్యే అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో సేమ్ థింగ్. నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కడ లేదు. సో 0 పాసిబిలిటీ అయిపోయింది నా లైఫ్. టూ బ్యాడ్ టూ వాస్ట్ బ్రో. ఇది నిజమా కాదా అని తిట్టుకునేవాడు ఉంటాడు కానీ నా మనస్సాక్షికే తెలుస్తుంది అది నిజమని. సో నార్మల్గా ఈ ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయి, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్? ఇండస్ట్రీలో నాకు తక్కువ. అవునా? నేను అలా వెళ్ళి హ్యాంగ్ అవుట్ అయ్యేది చాలా తక్కువ. ఓకే. నాకు నా ఓన్ ఏదైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? అంటే క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమంటాం అంటే మన ఫ్రెండ్స్ మనం ఒక జర్నీ అంటే 1 year ఫ్రెండ్షిప్, 2 year ఫ్రెండ్షిప్, 3 year ఫ్రెండ్షిప్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. మళ్ళీ అది చేంజ్ అవ్వచ్చు. కానీ ఒక 10 years ఫ్రెండ్షిప్ ఉందనుకో, నువ్వు వాడితో బట్టలు ఇప్పేస్తావు అంటే పచ్చిగా మాట్లాడతావు. ఓకే. ఈ 10 years చిచ్చి మచ్చా ఇవి వచ్చే 10% అమ్మాయి కూడా రాదు మచ్చా. అంటే నా ఐ మీన్ టు సే కమిన్. ఓకే మంది కాదు కదా ప్లేస్, మీరు చెప్పాలి బ్రో. అంటే ఐ మీన్ టు సే నువ్వు వాడితో ఏదైనా మాట్లాడగలవు. ఇంకా వాడు నువ్వు అర్థం చేసుకో. 10 years నీతో ఉన్నాడు అంటే వాడు నువ్వు ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. ఈ నో ఎవ్రీ థింగ్ ఆఫ్ యువర్ లైఫ్, వీ నో అబౌట్ హిమ్ అన్న క్రియేషన్ క్రియేట్ అయింది. సో అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. మిమ్మల్ని బేర్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నేను వాళ్ళని బేర్ చేస్తున్నా, వాళ్ళు నన్ను బేర్ చేస్తున్నారు. వి ఫైట్. ఫ్రెండ్షిప్లో ఎలా ఉంటుందంటే 2 విషయాల్లో గొడవలు అవుతాయి. ఒకటి అమ్మాయి, 2 డబ్బు. ఇది ఎవడని చెప్పేదే నేను చెప్తున్నాను. ఆ రెండింటిని దూరం పెట్టాలి మనం ఫ్రెండ్షిప్లో. ఫ్రెండ్ డెఫినేషన్ నా దృష్టిలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. నా దృష్టిలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే మన ఫ్రెండ్ అంటే సారీ టు సే లైక్ నీకు ఇంతకుముందు కూడా చెప్పాను అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఫ్రెండ్ అనేవాళ్ళు 2 రెండిట్లో డిఫైన్ చేసుకుంటా. ఒకటి అరే మచ్చా నాకు ప్రాబ్లం ఉంది అని చెప్తే వాడు ఇమీడియట్గా హెల్ప్ చేసేవాడు ఫ్రెండ్. నాకు ప్రాబ్లం ఉందని తెలిస్తే నేను అడక్కముందే హెల్ప్ చేసేవాడు నా బెస్ట్ ఫ్రెండ్. సో ఐ బిలీవ్ నా ఫ్రెండ్స్కి నేను ఎప్పుడైనా ప్రాబ్లంలో ఉన్నానంటే తెలియకుండానే హెల్ప్ చేస్తారు. సో వీ హ్యావ్ టు నో మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు అనేది. నీకు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు 1,00,000 మంది ఉంటారు, కానీ నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వచ్చి నీ పక్కన నుంచి ఉంటాడు చూడు, ఆడు బెస్ట్ ఫ్రెండ్. అలాంటి వాళ్ళు లక్కీలీ నా దగ్గర ఉన్నారు. సో అసలు అంత మంచి ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయాలంటే ఎలా మెయింటైన్ చేయాలి? మంచి నేను చెప్పనులే. అంటే లైక్ రియల్ ఫ్రెండ్స్ అంటే మన దగ్గర ఉన్నవారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మంచి ఫ్రెండ్స్ లేరు. పీపుల్ హూ ఓన్ దెమ్ అంటే వాళ్ళు డౌన్ ఫేస్లో ఉన్నప్పుడు వాళ్ళు పక్క నుండి మాట్లాడి మోర్ ఆఫ్ అ ట్రాన్సాక్షనల్ ఫ్రెండ్షిప్స్ బయట మనం చూస్తున్నాం. పీపుల్ ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బ్రో, నేను ఒక యాప్ చూస్తున్నా, అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యాప్. నీకు ఫ్రెండ్స్ కావాలంటే ఈ యాప్లోకి రా. ఇప్పుడు ఫ్రెండ్స్ కావాలంటే యాప్లోకి రావడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే లైక్
మన వస్తారు. వర్క్ ప్లేస్లో ఉంటారు, అయినా బయట వస్తారు. ప్లేస్ ఉంటారు. అంటే పీపుల్ అక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోయిన ఫ్రెండ్స్ని ఆన్లైన్లో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ జెన్జీ సొసైటీ. ఈ జెన్జీస్లో అంటే రియల్ ఫ్రెండ్స్ని వాళ్ళు మేక్ చేసుకోలేకపోతున్నారు. వాట్ డూ యూ థింక్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు రియల్ ఫ్రెండ్స్ని మేక్ చేసుకోలేకపోవడానికి? ఫస్ట్ థింగ్, నీ రియల్ ఫ్రెండ్స్ నీకు ఎక్కడ అవుతారో తెలుసా? ఒక జర్నీ, లాంగ్ జర్నీ. నువ్వు ఒక కంపెనీలో పనిచేసినప్పుడు నీకు వాడితో ట్రావెల్ అయ్యే లైఫ్లో అనుకోకుండా వాడిని ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా స్టడీ లైఫ్లో కానీ, లేదంటే కొలీగ్ లైఫ్. నాకు ఇది రివర్స్. నాకు నా ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఇప్పుడు నేను పరిచయమైన వాళ్ళు. నేను వాళ్ళతో అనుకోకుండా ఒక దగ్గర ఒక రాంగ్ ఇంటెన్షన్, అంటే వాడి మీద నా మీద వాడు పెట్టుకున్న రాంగ్ ఇంటెన్షన్, వీడు అనేవాడు ఒక డిఫరెంట్ క్యాండిడేట్, షో ఆఫ్ అన్న ఒక సెన్స్లో ఒక పర్సన్. ఇంకొకడు, నా ఫ్రెండ్స్ అందరు ర్యాండమ్ పీపుల్ బ్రో. అసలు మా జర్నీలో మాకు తెలిసింది ఏంటంటే ర్యాండమ్ పీపుల్. నేను ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు ఎక్కడెక్కడో కనెక్ట్ అయ్యి అందరినీ నేను ఒక గ్రూప్ చేశా. ఇప్పుడు నా పాయింట్ ఏదైతే, నా ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏదైతే ఉందో, నా త్రూ వాడు ఫ్రెండ్ అయ్యి వాడికి కనెక్ట్ అయ్యి, వాడు మా సర్కిల్లో ఇంకోటి వస్తే వాడు అలా కనెక్ట్ అయిన ఫ్రెండ్సే మేము. వెరీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మొత్తం అందరం, బిజినెస్, ఐటీ, ఇంకొకడు వేరే, నేను అలా. అయితే ఫ్రెండ్షిప్ ఎక్కడ నేను, అంటే మీరు చెప్పే పాయింట్ ఏంటంటే నేను బిలీవ్ చేసేది ఇది, ఫ్రెండ్షిప్లో ఎవడో ఒక్కడైనా అందరినీ కలిపేవాడు ఉండాలి, చెడగొట్టేవాడు ఉండొద్దు. ఒక్క స్పాయిలర్ చాలు, మంచి ఫ్రెండ్స్ని మిస్ చేస్తాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇఫ్ ఈజ్ అ స్పాయిలర్, నీకు ఒకసారి 2 సార్లు 3 సార్లు అనిపించిందా, బెటర్ గో అవే. లైఫ్ సుక్కుని ఉంటుంది. నువ్వు ఒక ఛాన్స్ ఇస్తావు, సరే పోర్లే మామ తప్పైపోయింది, ఇంకోసారి ఇలా చేయగరా నువ్వు చెప్తావు, ఇప్పుడు మళ్ళీ చేసాడు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రా, ప్లీజ్ రా, మనందరం కలిసి ఉండాలని ఇంటెన్షన్తో వద్దు అని చెప్పి నీకు పద్ధతిగా చెప్పాక కూడా 3వ సారి కూడా నువ్వు మళ్ళీ తప్పు చేసావని నాకు తెలిసిందనుకో, ఇంకా అలాంటి వాళ్ళని నువ్వు దగ్గర పెట్టుకోవడం కంటే కూడా దూరం ఉంచడం బెటర్. మారతాడు అన్న హోప్ ఒక 2-3 టైమ్స్ ఇవ్వాలి, లేదనుకో అప్పటి నుంచి నీకు ఫ్రెండ్స్ ఏం మనకి అనుకో. నువ్వు జర్నీ చేయి. మీ అందరికి ఒకటే చెప్తా, నువ్వు ఉన్న చోటు ఉంటే ఫ్రెండ్ రాడమ్మా. ట్రావెల్, ఎక్స్ప్లోర్. అందరూ అంటారు బట్ డబ్బులు కావాలి కదా అంటే, డబ్బులు కావాలి, మరి నీకు అన్నీ కావాలంటే డబ్బులు కావాలి. దిస్ వాట్ ఐ లెర్న్డ్. మనం కొన్ని జర్నీలో కొన్ని వ్యక్తుల్ని కలిసినప్పుడు ఆ వ్యక్తి మన లైఫ్లో ఎలా ఉంటాడనేది మనకు తెలియదు. తెలిసాక అది బ్యూటిఫుల్ అవ్వచ్చు, వర్స్ట్ అవ్వచ్చు, బట్ యూ షుడ్ ట్రై. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్, టాక్ టు న్యూ ఫ్రెండ్స్. స్ట్రేంజర్స్ అందరితో మాట్లాడమన్నావు, నీ లిమిట్ నువ్వు మెయింటైన్ చేసి మీట్ న్యూ పీపుల్, యూ విల్ ఫైండ్ అ జర్మ్ ఇన్ దాట్. ఒక మంచి కోహినూర్ ఫ్రెండ్ కూడా దొరకచ్చు, వర్స్ట్ క్యారెక్టర్ కూడా దొరకచ్చు, బట్ యూ షుడ్ ఆల్వేస్ స్ట్రేంజర్స్లో కొంతమంది, అందరినీ కాదు, నీ ట్రావెల్ లైఫ్లో నీ ఎక్కడైనా నీకు కనెక్ట్ అయితే వాడితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తే యూ లవ్ ఇట్. ఇప్పుడు ఇంత ఓవరాల్ జర్నీలో మీరు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, లైక్ యూ హ్యావ్ సమ్ క్లారిటీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటని. బట్ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ కదా. ఎప్పుడైనా బాగా బ్రేక్ డౌన్ అయిపోయి, బాగా లో అయిపోయి, అరే ఏంటి ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ఎంత చేస్తాం మన జర్నీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఏంటి స్ట్రగుల్ అని ఎప్పుడైనా బాగా బాధపడిన డే ఉందా? అంటే లైక్ బాగా డౌన్ ఫేస్ చూసి. సో ఐ టెల్ యూ ఎగ్జాంపుల్, నేను ఎలా ఆలోచిస్తానో చెప్తా. ఐ లవ్ కపిల్ శర్మ. కపిల్ శర్మ బిఫోర్ ఒక స్టాండప్ కమెడియన్గా స్టార్ట్ చేశాడు. చాలా ఇయర్స్ కష్టపడ్డాక తనకు ఒక స్టేజ్ వచ్చింది. ఆ తర్వాత తను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది వి ఆల్ నో. ఒక సినిమా బాలీవుడ్ స్టార్ కూడా తనలా ఎర్న్ చేయలేడు. ట్రూ. సో బాలీవుడ్ స్టార్ 3 సినిమాలు చేసేది తను ఒక షోలో తీసి పడేస్తాడు మనీ. వేర్ ఇట్ కమ్? ఒక టైం వరకు వెయిట్ చేశాడు తను, 100% ఎఫర్ట్ పెట్టాడు. సో మన దాంట్లో కూడా దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నువ్వు వెయిట్ చేస్తే నీ లైఫ్ టర్న్ అవుతుంది అన్నదానికి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. సో మన సైడ్ నుంచి చూసినా కానీ ఇప్పుడు డీజే టిల్లులో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్యాడింగ్లో ఉన్నా ఆయన ఉన్నారు. ఎందుకున్నారంటే తను దాని ముందు పడ్డ కష్టం ఎవరికి కనపడలేదు. సక్సెస్ తర్వాత తన గురించి చాలామంది మాట్లాడుతున్నారు. నవ్ ఈజ్ లీడింగ్ హిస్ హ్యాపీ లైఫ్ అని మనం అనుకుంటాం కానీ వీ డోంట్ నో వాట్ పెయిన్ ఈజ్ సీయింగ్. ఇలా కొంతమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. దే వెయిటెడ్ ఫర్ ఇట్. టైం పట్టింది. సో నేను అదే చెప్తాను, ఓకే పాజిటివ్గానే వెళ్దాం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నాకు 40 yearsకి ఒక సినిమా సక్సెస్ వచ్చినా నేను ఫరక్ పడదు. ఆ 40th yearలో నేను సక్సెస్ కొడితే ఐ విల్ ఫీల్ హ్యాపీ. అదే నేను అరే ఇది ముందు వచ్చుంటే బాగుండని ఆ రోజు ఆలోచించుంటే ఈ లైఫ్ అంతా వేస్ట్ కదా. సో ఐ బిలీవ్ నాకు రావాల్సిన టైంలోనే
సక్సెస్ వస్తుంది. రావద్దనుకుంటే నేను నెగిటివ్ థాట్ ఎప్పుడు ఉంటుంది, కాబట్టి రావాల్సిన టైంలో వస్తుంది. సో ఐ వెయిట్ ఫర్ ఇట్ అంతే. అందులో ఉండే మజా వేరుంటుంది మచ్చా. సో ఈ బిజినెసెస్ ఎలా రన్ అవుతుంది? సో వాట్స్ ద ఎజెండా స్టార్టింగ్ టీబీసీ కానీ ఈ ఫుడ్ బిజినెసెస్ కానీ? నేను బిగ్ బాస్లోకి వెళ్ళకముందే చెప్పాను, ఐ వాంట్ టు డూ సమ్ సలూన్ బిజినెస్ అని. అదే ఎందుకని చాలామంది క్వశ్చన్ అడిగారు, వై ఇంటూ సలూన్ బిజినెస్. నా సలూన్ పెట్టేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళ హెయిర్ని స్టడీ చేసి వాళ్ళకి ప్రతిసారి ఒకటే లుక్లో ఉంటే పాసిబిలిటీ ఆఫ్ చేంజ్ ఉన్నప్పుడు అది నువ్వు చెప్పకపోతే నీ రాంగ్. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ, ఈ లుక్ నువ్వు చేసుకుంటే నీకు హెల్ప్ అవుతుంది, ఒక్కసారి బిలీవ్ చేయని చెప్పి మేము చేయించేవాళ్ళం. సో ఇంతకుముందు వరకు నువ్వు ఒకటే స్టైలు ఒకటే ఇది నాకెందుకు ఒక్క ఎక్స్పెరిమెంట్ అనుకునే వాళ్ళని కూడా మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇచ్చి వి చేంజ్డ్ దేర్ లుక్. అది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాకు. సో అక్కడ మేము బిలీవ్ చేసింది ఏంటంటే, వై పీపుల్ నాట్ సేయింగ్ అబౌట్ ఇట్. బ్యూటీ ఇండస్ట్రీలోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు కస్టమర్ కంటే అంటే వేరే ఇంపార్టెన్స్ ఏది ఉండకూడదు, వాళ్ళు సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళాలి. దానికి మనం ఏం చేయగలం, వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్లేస్ అన్నట్టు ప్లాన్ చేయాలి. అంటే ఒకటే బిలీవ్ చేస్తాను, నా స్టాఫ్కి నేను గ్రూమింగ్ పెట్టుకుంటాను ఫస్ట్. వాళ్ళు ఒక కస్టమర్ వచ్చినప్పుడు అతనికి ఏం కావాలో తెలుసుకోవాలి మనం. రైట్. దానికి కరెక్ట్గా మనం 100% ఎఫర్ట్ ఏం పెట్టగలం. నాకు నా దగ్గర ఉన్న స్టాఫ్ లక్కీలీ వెరీ ట్రైన్డ్ అండ్ మాకు ఆస్ట్రేలియన్ ఫ్రాంచైజ్ నాది. రైట్. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఒక హెయిర్ స్కాల్ప్కి సంబంధించి కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే ఒక బాడీ షేప్కి చూసి ఆ బాడీకి ఎటువంటి హెయిర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే డైలీ ఒక 20-30 పీపుల్ని వాళ్ళు చూస్తారు. యావరేజ్గా వాళ్ళు హెయిర్ కట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. మైండ్ మనకి చెప్పినంత ఈజీ కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫేస్కి ఇలా బాగుంది, ఈ ఫేస్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దే గాట్ టు నో లైక్ దీనికి ఈ నాలెడ్జ్ ఉంటే బాగుంటుందని. నా ఫ్రాంచైజ్ నుంచి నేను లాంచ్ చేసింది అదే, అందుకే అతన్ని ఎతికి మరీ తెచ్చుకున్నాను నేను. ఓకే. సో అక్కడి నుంచి వి గెయిన్ లాట్. ఇప్పుడు మన వాళ్ళు కూడా అదే, వచ్చిన వాళ్ళకి ఏదో సింపుల్గా మనం వచ్చారు వాళ్ళు అడిగింది చేస్తాం ఫస్ట్, లేదు మనకి ఏదైనా సజెషన్ ఉందనుకో వి సజెస్ట్ దెమ్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ మీద ఒక నాలెడ్జ్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది నా ఇంటెన్షన్. అంటే ప్రాపర్ బిజినెస్ ప్లాన్తోనే దిగారు టీబీసీకి. సలూన్ నేను ఫస్ట్ నుంచి దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే. నేను ఆ ఇంటెన్షన్ ఓన్లీ టు గివ్ ఓ మంచి ప్లేస్ ఇవ్వాలి, ప్లస్ అందరికి కాదు, ఎవరైతే కొందరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి నాకు ఇది బాగుంటుందా అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమున్నాం అన్నట్టు ఐ క్రియేటెడ్ ఏ ప్లేస్ అంతే. నైస్. సో ఐ కాంట్ సాటిస్ఫై 100/100 కానీ అట్లీస్ట్ వి ట్రై అవర్ బెస్ట్. అసలు నీ నార్మల్ ఛాలెంజెస్ ఏముంటాయి సలూన్ బిజినెసెస్లో? వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఛాలెంజ్. అంటే ఎట్లా ఉంటుందంటే, ఈరోజు ఒక కస్టమర్ ఎవరైనా వచ్చి ఈరోజు తన ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మనీ ఒక తన యావరేజ్గా ఒక పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్, హెయిర్ ఇవన్నీ మనం యావరేజ్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, బయట నుంచి చూడగానే చాలా ఎక్కువ ప్రైస్ అవి ఎక్స్పెక్ట్ చేస్తారు. లోపలికి వచ్చాక ఇట్ కాంట్ టచ్ ద అబో లగ్జరీకి టచ్ అవ్వదు, అలా అని చెప్పి లో దానికి టచ్, మీడియం స్కేల్లో మేము రన్ చేసాం సో దట్ ఎవ్రీబడి కెన్ ఎఫర్ట్ లాగా. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఒక పర్సన్ వచ్చాక మమ్మల్ని నమ్మి ఎక్స్పెక్టేషన్లో వచ్చిన తర్వాత ఒక హెయిర్ కలర్, చాలా మందికి తెలియదు ఏంటంటే హెయిర్ కలరింగ్ అనేది చాలా టఫెస్ట్ పార్ట్. ఓకే. ఇట్స్ అ కెమికల్ నాలెడ్జ్. నీ హెయిర్ని నువ్వు గేమ్ ఆడుతున్నావు విత్ కలర్, ఆ గేమ్ కరెక్ట్గా ఆడకపోతే నీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. దాంట్లో నువ్వు పర్ఫెక్ట్గా చేయకపోతే నెక్స్ట్ టైం నువ్వు ఒక 4 to 5 1 month తర్వాత నీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం కరెక్ట్గా, ఇఫ్ యూ కాంట్ డూ ఇట్ ప్రాపర్లీ. సో దానికోసమే మేము ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎంత కెమికల్ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా వీ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. ఇఫ్ యూ డినే టు మెయింటైన్ ఇట్ వాట్ వీ సే, దెన్ అగైన్ ఇట్స్ యువర్ మిస్టేక్. ఈవెన్ ఇఫ్ యూ మెయింటైన్ ఇట్ వాట్ వీ సేడ్ ఇట్ గాట్ డ్యామేజ్డ్ అంటే వీ విల్ గో ఫర్ అదర్ స్టెప్. దాన్ని ఎలా కంట్రోల్ చేసి కాపాడాలో కూడా మేము నేర్చుకున్నాం. ఓకే. అండ్ సెలూన్ బిజినెస్ ఇప్పుడు చాలా నార్మలైజ్ అయిపోయింది. అంటే లైక్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ సెలూన్ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేస్తున్నారు. అంటే అంత ఈజీనా సెలూన్ బిజినెస్ స్టార్ట్ చేయడం? అన్నీ ఎంటర్ అయ్యాక తెలుస్తుంది ఈజీగా కాదా అని. నేను ఎంటర్ అయ్యాను, థ్యాంక్ గాడ్, టచ్ వుడ్, day 1 నుంచి వీఆర్ ఆన్ టాప్. ఓకే. సో ఇది మా యానివర్సరీ ఈ మంత్, 1 year బేబీ ఆల్రెడీ. అంటే నాకు ఒక కంపెనీ ఫస్ట్ సపోర్ట్ ఎక్స్పెక్టేషన్ ఉండే, బట్ ఇన్ ఫ్యూచర్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ మై ఓన్ బ్రాండ్. ఓకే. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్లో నేను నా ఓన్ ప్రోడక్ట్ కానీ నా ఓన్ బ్రాండ్స్ కానీ ఫ్యూచర్ థాట్, అది ఇప్పుడు కాదు. బట్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్, నేను అందుకే ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్.
నేను ఇందాక చెప్పాగా యాక్టింగ్ కూడా ఒక స్కూల్ ఉండాలి. సో మై ఫ్రెండ్ జార్డన్ ఇస్ అమేజింగ్ హెయిర్ స్టైలిస్ట్. తను విరాట్ కోహ్లీకి కూడా తను హెయిర్ కట్ చేశారు, ఓకే. హార్దిక్ పాండ్యా, ఆల్ సూపర్ స్టార్ క్రికెటర్స్ అందరికి కూడా తను హెయిర్ కట్ చేశారు. అండ్ వెరీ 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 మెచ్యూర్డ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్. జార్డన్ ఆస్ట్రేలియాలో తన ఫ్రాంచైజ్ ఫస్ట్ ఇండియన్ ఫ్రాంచైజ్ మందే. ఓకే. ఆస్ట్రేలియా నుంచి ఫస్ట్ ఇండియాకి నేనే తీసుకొచ్చాను. సో నేను నా ఫ్రెండ్ ఇంకా. సో మేము అది తెచ్చినప్పుడు మా మోటో ఒకటే ఉండే, ఇలాంటి ప్లేస్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా ఎక్కడ మిస్టేక్ లేకుండా డ్రైవ్ చేయడం నా బాధ్యత. ఓకే. సో మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్తో వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ వే. వాళ్ళందరూ ట్రైన్ అయిపోయారు ఇప్పుడు మా వాళ్ళు, నైస్. ఇంకా ఆడేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆస్పైరింగ్ పీపుల్ సెలూన్ బిజినెస్లోకి ఎంటర్ వచ్చి పెడదాం అని అనుకుంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? సింపుల్ బ్రో, బిజినెస్ ఇస్ ఆల్ అ గేమ్. ప్రాపర్గా నువ్వు గేమ్ ఆడిపోతే గేమ్ ఓవర్ అయిపోతావు. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఫస్ట్ కమ్స్ లాయల్టీ, సెకండ్ కమ్ పర్ఫెక్ట్ సర్వీస్, థర్డ్ ఈవెన్ ఇఫ్ యూ డూ మిస్టేక్ నువ్వు దాన్ని ఎలా గెట్ బ్యాక్ అవుతావు అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ త్రీ నీ చేతిలో ఉంటేనే యూ హ్యావ్ టు స్టార్ట్ ద బిజినెస్. సో ఫస్ట్ పవర్, నువ్వు బిజినెస్ ఏది పెట్టినా దానికి సంబంధించిన ఎంప్లాయ్ దే షుడ్ ఫీల్ దట్ ఇట్స్ యువర్ ఓన్ ప్లేస్ లాగా. అందరూ చేయాలని ఉండదు, అందులో ఒక ముగ్గురు నలుగురు నీకు ఒక 1 yearలో క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో దే విల్ రన్ ద బిజినెస్ ఇన్ అ ప్రాపర్ వే. అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ అబౌట్ అందరూ పర్మనెంట్ కాదు ఈ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా స్టాఫ్ చాలా లాయల్ నాకు. నేను వాళ్ళని రేపు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు నా ప్రాఫిట్లో నుంచి ఖచ్చితంగా 25% 30% వాళ్ళకి ఇవ్వాలి నేను. దిస్ ఇస్ లాయల్టీ వాట్ ఐ మెయింటైన్. సేమ్ థింగ్, మనకు ప్రాఫిట్ వచ్చినా కానీ అవతల వాడిని కరెక్ట్గా చూసుకోకపోతే యూ షుడ్ నాట్ బీ ఇన్ బిజినెస్ అంతే. అండ్ ఇక్కడ ఏంటంటే మేము లాస్ట్లో ఉన్న నాకు స్టాఫ్ ఇస్ ఎప్పుడు రాలే ఆ స్టేజ్, వచ్చినా కానీ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్ దే విల్ యాక్సెప్ట్ అస్ అని. దట్స్ వాట్ బాండింగ్ వీ క్రియేటెడ్ దేర్. అండ్ ఇక్కడ బిజినెస్, నేను యంగ్ జనరేషన్ అయితే దయచేసి రీసెర్చ్ చేయకుండా బిజినెస్ పెట్టకండి, ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ అన్నప్పుడు దానికంటూ కంప్లీట్ డిఫరెంట్ షెడ్యూల్ ఉంటుంది, దానికి కంప్లీట్ బిజీ లైఫ్ ఉంటుంది, దానికి చాలా టైం పెట్టాలి. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా అంతే. చాలామంది ఏం థింక్ చేస్తారంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అక్కడ పెడితే ఆటోమేటిక్గా బిజినెస్ రన్ అయిపోతుంది అనుకుంటారు. బట్ దట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. దీనికి ఎంత టైం పెడతామో దానికి కూడా అంతే టైం పెట్టాలి. బిజినెస్లో కూడా నేను ఒకటి చెప్తా, అందరూ ఇలా చేయమని చెప్పను కానీ నేను ఒకటి చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ అ టైం రీసెర్చ్ చేయి. నేను నా పార్ట్నర్స్ లక్కీలీ దే ఆర్ వెరీ గుడ్. నేను చేసే బిజినెస్ పార్ట్నర్స్ వెరీ గుడ్. బట్ ఐ ప్రిఫర్ గో అలోన్. ఎందుకు గో అలోన్, నో పార్ట్నర్షిప్స్? నో పార్ట్నర్షిప్. వై? ఐ మీన్ ఎప్పుడైనా సరే ఒకవేళ సక్సెస్ ఉంటే వీఆర్ హ్యాపీ. నో వీఆర్ ఇన్ సక్సెస్ వీఆర్ హ్యాపీ. ఐ సీన్ పీపుల్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ని బ్లేమ్ చేసుకోవడం, దాన్ని కొలాబ్స్ చేసుకోవడం జరుగుతాయి. మాకు అలా జరిగింది ఒక ఇన్సిడెంట్లో. అయితే నేనేమంటా అంటే ఇఫ్ ఆల్ ద జర్నీ కమ్స్, ఒక బిజినెస్ పెట్టేటప్పుడు బాగా ట్రస్ట్ ఉన్న వ్యక్తి, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాడెవరో మనం ట్రస్ట్ చేస్తాం. మిస్అండర్స్టాండింగ్స్ కూడా అక్కడే స్టార్ట్ అవుతాయి. బట్ ఐ ప్రిఫర్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, ఇఫ్ యూ డూయింగ్ సంథింగ్ గో అలోన్. హిట్ అయినా నువ్వే ఎంజాయ్ చేస్తావు, ఫట్ అయినా నువ్వేం చేస్తావు అంతే. సో గెయిన్ ఆర్ గెయిన్ నీదే. విన్ ఆర్ లూజ్ యు ఆర్ ఫైటింగ్ యువర్ సెల్ఫ్. యూ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ నౌ. రైట్. దెర్ ఇస్ నో ఛాన్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఒక రెస్టారెంట్ పెట్టాలనుకో, ఇప్పుడు మొన్న మీరు ప్రిజమ్, ఐ నో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో ఆయన చెప్పింది 100% రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా బిజినెస్ పెట్టారంటే స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ అని 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్ని మనం అక్కడి వల్ల కాదు, ఒక 4 కలిస్తేనే ఆ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అందులో 2 వర్కింగ్ ఉంటారు, 2 స్లీపింగ్ ఉంటారు. స్లీపింగ్ వాళ్ళు డబుల్ పెట్టేసి పడుకుంటారు అనుకోని కాదు, అబ్జర్వ్ చేస్తారు. వాకింగ్ చేసేవాడు చాలా హార్డ్ ఎఫెక్ట్ పెడతాడు. ఇక్కడ స్లీపింగ్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందనుకో దే హ్యావ్ గుడ్ టైం. లాస్ వచ్చిందనుకో వర్కింగ్ పార్ట్నర్కి చాలా డిస్టర్బ్డ్ ఉంటుంది, ప్రెషర్. అండ్ ఇట్ కమ్స్ టు ఎ ఫైట్. వాట్ యూ గైస్ డూయింగ్? మేము డబ్బులు పెట్టి, మిమ్మల్ని నమ్మి డబ్బులు పెట్టాం, ఇప్పుడు ఓడిపోయింది, ఏం చేద్దాం? అరే వాడు కష్టం, వాడు పడతాడు. దేర్ ఇస్ అ క్వశ్చన్ కదా, వాడు వాడు వస్తున్నా మనం స్టిల్ ఈజ్ క్వశ్చనింగ్ అస్. ఏమైంది బిజినెస్? దట్స్ వై ఐ టెల్ యూ, ఏ బిజినెస్ అయినా సరే మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే గో అలోన్. దెన్ నో బడీ విల్ క్వశ్చన్ యూ. హిట్ ఆర్ ఫట్ నీది నువ్వే
లీడ్ చేసుకో నా ఒపీనియన్ ఇది. నైస్. బట్ కొన్ని అలా చేయలేం, ఎందుకంటే అరే పోతే ఎంత పోయిందిరా అంటే 20 పోయింది, నాది 20 పోతే పోయిందిరా అనుకుంటాడు. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక నలుగురు కలిసి ఒక కాఫీ షాప్ పెడతారు మచా, ఆ నలుగురిలో ఈ మంత్ ఎంత మనకి జేబులోంచి పడింది అంటే 2 లక్షలు అంటే సార్ నా 50 పోయింది, కానీ తెలియదు ఏంటంటే 2 లక్షలు పోతున్నాయి. ఇన్ కేస్ అరే ఈ మంత్ ఎంత వచ్చిందంటే ఒకడికి 50 వచ్చి ఇంకొకటికి 50 వచ్చి అరే 50 వచ్చింది ఏంట్రా ఏమో 2 లక్షలు నాకే వస్తే బాగుండు అన్న థాట్ కూడా ఉంటుంది. ఉంటారు. ఈ 2 లక్షలు కూడా నాకే వచ్చే కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఎవడైతే ఉంటాడో వాడు సింగిల్కి వెళ్తే ఇఫ్ యూ సీ ద మనీ ఆఫ్ 2 lakhs పర్ మంత్ ప్రాఫిట్ ఈజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు యూ విల్ ఎంజాయ్ హెవీలీ, లాస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. ఇక్కడ గ్రూప్ ఏదైతే బిజినెస్ స్టార్ట్ అయ్యిందో అక్కడ నువ్వు బిజినెస్లో యూ కాంట్ ఎంజాయ్ ద మోర్ వాట్ యూ ఎంజాయ్ వెన్ యూర్ అలోన్. రైట్. డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు యూనో నీ బ్రేక్ ఈవెన్ రావడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. అది నువ్వు కరెక్ట్గా సింగిల్గా గేమ్ ఆడి ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేసి దాన్ని నువ్వు ఎవ్రీ మంత్ 3 lakhs ప్రాఫిట్ పెట్టుకుంటే ఆన్ అన్ యావరేజ్ వెన్ యూఆర్ గెటింగ్ యువర్ రిటర్న్ యూ ఓన్లీ క్యాలిక్యులేట్. అంతే. అండ్ చాలా మంది కూడా ఈ బిజినెస్ ఎవరితో చదవని చూస్ చేసుకున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు. అంటే లైక్ ఎలా అంటే అంతా నాకే కావాలనే మనిషితో ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. సో అది చాలా పెద్ద రాంగ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా చెయ్యి, అందుకే సింగిల్గా చెయ్యి. అండ్ ఎప్పుడైతే నీకే వస్తుంది కదా సింగిల్గా, ఎవరికి రాదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్లో ఎలా అంటే చేసే మిస్టేక్ వెన్ చూసింగ్ ద బిజినెస్ పార్ట్నర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషితో కానీ మనం ఒక డేలో 14 to 16 hours టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అంటే అసలు అతనితో బిజినెస్ చేయకు. బికాజ్ ఎందుకంటే నీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీ ఇంట్లో కన్నా ఆ బిజినెస్ అతనితో ఎవరైతే నువ్వు పార్ట్నర్ అవుతావో వాళ్ళతోనే డేలో 14 to 16 hours టైం స్పెండ్ చేస్తాం. ఆ 14 to 16 hours మనం వైబ్ అవ్వలేకపోయాం అనుకో ఆ బిజినెస్ సక్సెస్ అవ్వదు. ఇంకొకటి కమిట్మెంట్ బ్రో. ట్రూ. దెర్ ఇస్ 2 things. నిన్ను నమ్మి డబ్బులు పెట్టా, నువ్వు ఏమన్నావు ఈ బిజినెస్ని నేను లీడ్ చేస్తాను నేను చూసుకుంటాను అంటే నేను పెట్టా. ఒకవేళ నీ సైడ్ నుంచి 100% నువ్వు ఆ ఎఫర్ట్ పెట్టట్లేదు అని నాకు తెలిసిందనుకో ఇట్స్ ప్యూర్లీ యువర్ మిస్టేక్. యూ ట్రస్టింగ్ హిమ్ అండ్ యూ డోంట్ బ్లేమ్ హిమ్ అగైన్. ఇంకా వదిలేసాయి అక్కడికి. నీ లాస్ నువ్వు యాక్సెప్ట్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి. ఎదర్ గో మ్యూచువల్లీ టాక్, కెన్ యూ అట్లీస్ట్ హ్యాండిల్ ఇట్, నీ ఓన్గా నువ్వు చేసేసుకొని నాకు ఎంతో కొంత ఇచ్చి పక్కకి. ఇది మ్యూచువల్గా జరిగాయి. చాలామంది ఆ పెయిన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. బిజినెస్ ఇస్ ద బిగ్గెస్ట్ గేమ్ బ్రో. ఇఫ్ యూ ప్లే ప్రాపర్లీ యూ విల్ విన్, ఇఫ్ యూ లూజ్ యూ లాస్ట్, అంతే. నేను ఎంటర్ప్రీనర్షిప్ స్టార్ట్ చేసి 1 year అయింది. బట్ ఓన్లీ థింగ్ వాట్ ఐ లెర్న్ అంటే ఎలా డ్రైవ్ చేయాలన్న ఒక పాయింట్ నేర్చుకున్నాను. ఇట్ టేక్ రియలీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మై లైఫ్ ఫర్ షూర్. సో లైఫ్లో మీరు నేర్చుకున్న 3 best లైఫ్ లెర్నింగ్స్. సింపుల్ డార్లింగ్, మీకు కూడా రాంగ్ అనుకోద్దు బట్ పచ్చిగా చెప్తాను. లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ సెటిల్మెంట్. ఈ 2 things మెయింటైన్ చేస్తే లైఫ్ మస్తు ఉంటుంది. వర్క్ హార్డ్, ఫర్క్ హార్డ్. ఓకే. లైఫ్ హ్యాపీ, వైఫ్ హ్యాపీ. క్రేజీ అడ్వైస్. ఇలాంటి అడ్వైస్ గో థింక్. ఈ 2 ఉంటే నీకు లైఫ్లో వాడనే అంటాడా? ఆ బ్రో బాగా గట్టి కనెక్ట్ అయినట్టు. సింపుల్ అంతే. వర్క్ హార్డ్, ఫర్క్ హార్డ్, లైఫ్ హ్యాపీ, వైఫ్ హ్యాపీ. బై అరుణ్ అభిమన్యు రాసి పెట్టుకో. సో అదే నేను బిలీవ్ చేసేది అదే. ఇఫ్ యూ సాటిస్ఫై యువర్ వైఫ్ ఆన్ బెడ్, యూ సాటిస్ఫై 100% ఎఫర్ట్ ఇన్ యువర్ వర్క్, నో బడీ విల్ స్టాప్ యూ. దట్స్ ఇట్. వర్క్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే ఫ్యామిలీని లీడ్ చేస్తాం. ఇంకా అది నేను చెప్పాను మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు లేని. గుర్తుపెట్టుకోమని వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అసలు కలిసినందుకు, వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అరే స్వీట్ హార్ట్ మచాను. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ నెక్స్ట్ జర్నీ. థ్యాంక్ యూ. తెలుగు కనెక్ట్స్ అందరికీ కనెక్ట్ అయ్యి మంచిగా ఇంకా మంచి పాడ్కాస్ట్ చేయాలి. నేను ఒకటే బిలీవ్ చేస్తాను. ఐ ఆల్వేస్ గివ్ అ సజెషన్ టు సమ్వన్, టు యంగ్ జనరేషన్. ఎస్. నువ్వు చేసే పని నువ్వు 100% ఎఫర్ట్ పెట్టబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. సో ఇంటర్వ్యూ అనేది ఈ మధ్యకాలంలో ఐ డోంట్ లైక్. నిజంగా ఇష్టం లేదు. ప్రాక్టికల్గా చెప్తున్నా. అంటే నేనేం పీకుతున్నాను నేను ఇవ్వాలి బ్రో. ఓకే. పచ్చిగా చెప్పాలంటే ఏదైనా సాధిస్తే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ నీ విషయంలో నేను అలా ఆలోచించలేదు. నేను ఒకటే ఏంటంటే
వెన్ ఐ వాజ్ వాచింగ్ యువర్ ఇంటర్వ్యూస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఓన్లీ థింగ్ చాలా నీ పాడ్కాస్ట్ నాకు చాలా బాగా నచ్చాయి. మొన్న ఫుడ్ పాడ్కాస్ట్ కూడా చాలా 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 నచ్చింది అది. ఓ నైస్. అండ్ నవీన్ చంద్రది కూడా చాలా బాగా నచ్చింది. ఓ నైస్. సో నేనేమనుకున్నానంటే ఇలాంటి ఒక ప్లేస్లోకి వెళ్తే నీ నుంచి కూడా నేను కొన్ని నేర్చుకోవచ్చనే వచ్చేది తెలుసా. ఐ స్వేర్. ఎలా క్వశ్చన్స్ అడుగుతావో ఆ పద్ధతి నాకు చాలా ఇష్టం కాబట్టి వచ్చాను. ఓ థ్యాంక్ యూ సో మచ్. దెర్ ఈస్ నో వల్గారిటీ ఉండదు, ఒక పర్సన్ని కించపరిచినట్టు ఉండదు. అంత స్మూత్ డ్రైవ్ కూడా నాకు కష్టం, నేనైతే కష్టం. ఓకే. నాకు నా ఇంటెంట్ చాలా సింపుల్ త్రూ దిస్ పాడ్కాస్ట్ ఏంటంటే దేర్ విల్ బి మెనీ థింగ్స్. చాలామంది పీపుల్ ఏంటంటే వచ్చి నేను ఎందుకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి మెనీ థింగ్స్ ఉంటాయి. బట్ ఇన్ వన్ కాన్వర్సేషన్ చాలా థింగ్స్ షేర్ చేసుకోవచ్చు. అది అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్లా ఉంటుంది, యాస్పిరేషన్ డ్రైవ్ చేస్తుంది. అండ్ నేనేం బిలీవ్ చేస్తానంటే మనిషిలో 2 థింగ్స్ ఉంటాయి, గుడ్ థింగ్ ఉంటుంది, బ్యాడ్ థింగ్ ఉంటే అనవసరం. బట్ లైఫ్లో ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, అది ఒక్కటి నేర్చుకుంటే చాలు. బ్యాడ్ థింగ్తో మనం ఏం చేయలేం, బట్ విత్ గుడ్ థింగ్స్ వీ కెన్ డూ మెనీ థింగ్స్. నేను అది బిలీవ్ చేస్తాను. అందుకే వాళ్ళ దాంట్లో కాంట్రవర్సీస్ ఉన్నా నేను ఏం టచ్ చేయను. అండ్ అవతల వాళ్ళు బాధ పెట్టాలని మైండ్ సెట్ ఉండడం ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎంతసేపు ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ వైబ్ నాతో మ్యాచ్ అవుతుందా. అలా నాకు వైబ్ మ్యాచ్ అయ్యి నాకు నచ్చితే వెంటనే నేను వాళ్ళు కాల్ చేస్తాను, మెసేజ్ చేస్తాను, వాళ్ళ పాడ్కాస్ట్ తీసుకొచ్చి కన్వర్సేషన్ బిల్డ్ చేస్తాను అనమాట. అంతే. అంటే లైక్ ఇలా క్వశ్చన్ అడగాలనుకుంటే నేను ఏం ప్లాన్ చేసుకోను. ఈ పర్సన్తో ఫస్ట్ నేను ఎందుకు కలుస్తానంటానంటే వాళ్ళతో ఏం మాట్లాడితే ఆడియన్స్కి నచ్చుతుంది, నేను కూడా ఏం నేర్చుకోవచ్చు అనే థింగ్ కోసం మాత్రమే కలుస్తాను అనమాట. సో దట్ దాన్నే ఈ కాన్వర్సేషన్లో ప్లాన్ చేస్తాను. సో గుడ్. అండ్ ఆ పేరు ఇంకా పేరు అవ్వాలి, మంచి పేరు అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.